ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. ఇన్నాళ్ళు కలసిమలసి తెలుగులంతా జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. ఇన్నాళ్ళు కలసిమెలిసి తెలుగులంతా జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. శ్రీశైలం మల్లేశుడు, దాక్షారం భీమేశుడు, కాళహస్తి కాళేశుడు, కాచేటి మేలరా. ఒక రాముడి భద్రగిరిని, ఒక రాముడి తెలుగుమతిని, ఒక రాముడి చాకసిరిని వెలిగించిన గడ్డరా. ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. తెలుగు జాతి సనాతనం, తెలుగు ఉనికి సనాతనం, తెలుగు వెలుగు వినూతనం, లేనేదేనంతం. తెలుగు వాడి పౌరుషం, తెలుగు నాడి రాజసం, తెలుగు జాతి సాహసం, ఒకే ఐకమత్యం, ఒకే ఐకమత్యం. ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, తెలుగులెందుకు పడిపోవాలి. శతాబ్దాల ఘనకీర్తి, దశాబ్దాల మన ప్రగతి, యుగాంతాల వరకు ఒక వెలుగై వెలగాలి. ఒక్కటిగా కలవాలి, ఒక్కటిగా కదలాలి, తెలుగు జాతి చేయి కలిపి ఒక్కటిగా నిలవాలి. తెలుగువాడి భాష ఒకటే, తెలుగువాడి భావం ఒకటే, తెలుగువాడి గుండె ఒకటే, తెలుగు గుండె చప్పుడొకటే. భాష ఒకటే, భావం ఒకటే, గుండె ఒకటే, చప్పుడొకటే, నెత్తురొకటే, సత్తు ఒకటే, ఊపిరొకటే, ఊహ ఒకటే, నేల ఒకటే, మట్టి ఒకటే, రాజ్యం ఒకటే, రాష్ట్రం ఒకటే, రాష్ట్రం ఒకటే, రాష్ట్రం ఒకటే, రాష్ట్రం ఒకటే. తెలుగు రాష్ట్రం ఒకటే, తెలుగు రాష్ట్రం ఒకటే. ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. ఇన్నాళ్ళు కలసిమెలిసి తెలుగులంతా జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. ఇన్నాళ్ళు కలసిమెలిసి తెలుగులంతా జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి. జై సమైక్యాంధ్ర. గోదావరి తీరంలో సమైక్యగళం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు చర్చా కార్యక్రమంలో రాజమండ్రి డివిజన్ పరిధిలో అందరికీ సుపరిచితులైన జీవిత బీమా సంస్థకు సంబంధించిన ఎల్ఐసి ఏజెంట్లుగా ఉన్న అసోసియేషన్ ప్రతినిధులతో మనం చర్చా కార్యక్రమం కొనసాగిస్తున్నాం. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్న వక్తల వివరాలు ఒకసారి మీకు పరిచయం చేస్తాం. పివిఎస్ కృష్ణారావు గారు, ఎల్ఐసి ఏజెంట్స్ అసోసియేషన్ మెయిన్ బ్రాంచ్ రాజమండ్రి అధ్యక్షులు. కొప్పిశెట్టి శ్రీనివాసులు గారు, ఉభయ గోదావరి జిల్లాల ప్రధాన కార్యదర్శి, ఎల్ఐసి ఏజెంట్స్ అసోసియేషన్ రాజమండ్రి. చలమశెట్టి కళ్యాణ చక్రవర్తి, రాజమండ్రి ఎల్ఐసి ఏజెంట్స్ అసోసియేషన్కి మెయిన్ బ్రాంచ్ కార్యదర్శిగా ఉన్నారు. ఆదిమూలం సాయిబాబా గారు, రాజమండ్రి రూరల్ బ్రాంచ్ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు. అదేవిధంగా కళ్యాణపు సూరిబాబు గారు, సీనియర్ ఎల్ఐసి ఏజెంట్ రూరల్ బ్రాంచ్ రాజమండ్రి. మానుగర్రు మల్లికార్జునరావు గారు, జాయింట్ సెక్రటరీ రాజమండ్రి ఎల్ఐసి రూరల్ బ్రాంచ్ ఏజెంట్స్ అసోసియేషన్. ఈ ఆరుగురు కూడా ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముందుగా మనం కృష్ణారావు గారి దగ్గర నుంచి వద్దాం. ఈరోజు తాజా పరిస్థితులు, అదేవిధంగా రాష్ట్రంలో నెలకొన్న అశాంతి, అలజడి, ఈ ఆందోళనకు సంబంధించి ఎల్ఐసి ప్రతినిధులంటే ప్రజల మధ్య నిత్యం గడుపుతూ ఉంటారు. ప్రజలతో మమేకమై వాళ్ళు ఉన్న నేపథ్యం ఉంది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం ఒకసారి కృష్ణారావు గారు అడిగి ప్రజల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుందాం. కృష్ణారావు గారు నమస్కారం అండి. ఇప్పుడు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు జనం, ఏ విధంగా వాళ్ళ భావోద్వేగాలు ఉన్నాయి, ఎందుకు కలిసి ఉండాలని ఎక్కువ మంది కోరుతున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి ఉన్న వనరులు హైదరాబాద్లోనే ఎక్కువ ఉన్నాయి. తెలుగు అంటే అందరూ తెలుగు జాతికి అందరం
ఆంధ్రప్రదేశ్ అనేది అందరికి తెలుసు. అటువంటి పరిస్థితుల్లో అందరం కలిసి ఉండాలనే అందరూ ఒక నానుడి. అలాగే మరి రాబోయే పరిస్థితుల్లో కూడా నెక్స్ట్ జనరేషన్కి మనకున్న వనరులు అక్కడ హైదరాబాద్లోని చుట్టుపక్కల ఉన్నాయి కనుక అందరం కలిసి ఉంటే కలదు సుఖం అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఉంది కనుక ఉండాలని అందరం అనుకోవడం జరుగుతుంది. సమైక్యాంధ్రగా ఉండాలి. ఇప్పుడు జరుగుతున్న ఉద్యమ తీరు మీరు చూశారు. తర్వాత ఈ ఉద్యమంలో కూడా చాలాసార్లు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అనేక చోట్ల కూడా మీరు ఉద్యమించడం జరిగింది. అంటే మనం సమైక్యంగా లేకపోతే రాష్ట్రానికి వచ్చే నష్టాలు ఏ విధమైనవన్నీ గుర్తించారండి? మనం డెఫినెట్గా కలిసి ఉండాలి. కలిసి ఉండకపోవడం వల్లే మనకే నష్టం. ఇప్పటికే ఆల్రెడీ నష్టం జరిగిపోతుంది. ఆ నష్టం జరగకుండా ఉండాలంటే అందరం కలిసి ఉండి సమైక్యంగా మన యొక్క నినాదాన్ని మనకున్న హక్కులను కూడా మనం పరిరక్షించుకోవాలంటే కలిసి ఉంటేనే కలదు సుఖం. ఇప్పుడు ఏ విధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది? ఇప్పటికే దాదాపు 2 నెలలుగా వస్తుంది. ఈరోజు 58వ రోజు మనం ఇంకా ఉద్యమిస్తున్నాం. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. పట్టించుకోవాలంటే ఏం చేయాలంటారు? యువతరం ముందుకు రావాలి. ముఖ్యంగా అండి యువతరం ముందుకు వచ్చి ప్రతి ఇంటి నుంచి కూడా ఒక వ్యక్తి వచ్చి మన యొక్క సమస్యను మనం పరిష్కరించుకోవాలంటే యువతరం ప్రతి ఒక్క ఇంట్లోంచి కూడా బయటకు వచ్చి మన సమైక్యాంధ్ర కోసం మనం పాటుపడినట్లయితే మనం అందరం సస్యశ్యామలంగా బాగుంటాం అని నా ఉద్దేశం. ఓకే, మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. ఆదిమూలం సాయిబాబా గారు, మీరు చెప్పండి, మీకు ఎలాంటి భావోద్వేగాలు ఉన్నాయి? ఈ ప్రజలు ఇంత స్థాయిలో ఉద్యమించడానికి, ఉద్యోగస్తులు దీనికి దన్నుగా నిలబడడానికి, ఈ ఉద్యమం ప్రజా ఉద్యమం గతంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సాగడానికి గల కారణాలు ఏంటని భావిస్తున్నారు? యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఉద్యమాలు ఇంత తీవ్రతరం దాస్తుందని చెప్పి నాయకులు ఎవరు కూడా అనుకోలేదు. యాక్చువల్లీ ఏదో మామూలుగా ఉంటుంది, అందరూ లేఖలు ఇచ్చారు, కానీ ఇంత ఉద్యమం ఇంత తీవ్రతరంగా ఉంటుందని ఊహించుకోలేదు. కాబట్టి మొత్తం అందరూ కూడా వాళ్ళు ఇప్పుడు బెంబేలెత్తిపోతున్నారు. ఎందుకంటే ప్రజలు ఒక సామాన్యంగా మామూలుగా స్టార్ట్ అవుద్ది అనుకున్నారు, కానీ ఎవ్వరు కూడా వెనక్కి తగ్గకుండా ఇవాళ ప్రతి సామాన్య పౌరుడు కానించి అందరూ కూడా హై లెవెల్లో సక్సెస్ చేశారండి. ఈ ఉద్యమాన్ని ఎక్సలెంట్గా జరుగుతుంది. అందరూ కూడా పార్టీలు వదిలి ఐకమత్యంగా దీంట్లోకి వచ్చి ఈ ఉద్యమాన్ని ఎదురు తీసుకెళ్ళాలి. అప్పుడు ఇది సక్సెస్ అవుతుంది. అంటే ఉద్యమ తీవ్రతకి కేంద్ర ప్రభుత్వం తలొగ్గే అవకాశాలైనా కనిపిస్తున్నాయండి. రోజు రోజు వాళ్ళు కూడా తెలంగాణ మీద వెనక్కి తగ్గేది లేదనే భావనలోనే వాళ్ళ ప్రకటనలు జారీ అవుతున్నాయి. తగ్గేది లేదనే భావన అంటే అండి, మన నాయకులందరూ కూడా ఐకమత్యంగా ఉండి అక్కడికి వెళ్ళి రిజైన్ చేసి దాన్ని ఏమైనా ఒక లెవెల్ తీసుకొస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే అందరికీ తెలిసి చేశారు, బట్ దీన్ని వాళ్ళు గుర్తించాలంటే అందరూ కూడా మరొక యూనిటీగా ఉండి రిజైన్ చేయాలండి. రిజైన్ చేసి దానికి సీమించాలి. సాయిబాబు గారు, అంటే నాయకులందరూ ఐక్యత లేకపోవడానికి గల కారణం ఏంటి? అధిష్టానం ముందు మోకరిల్లడానికి కారణం ఏంటి? ఏ పార్టీ అయినా కావచ్చు, కారణం ఏమై ఉంటుందని భావిస్తున్నారు? అంటే ప్రజల భావోద్వేగాలను వాళ్ళు రిప్రజెంట్ చేయాలి, వాళ్ళ అధినాయకత్వానికి చెప్పాలి. కింద స్థాయిలో జరుగుతున్న ఉద్యమ తీవ్రత కానీ ప్రజల్లో ఈ విధమైన భావోద్వేగాలు ఉంటాయి, మీరు నిర్ణయం తీసుకునే ముందు చెప్పాలి. అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అంటూ ప్రతి పార్టీ కూడా ఈ నిర్ణయం తీసుకునే ముందు చెప్పడం జరిగింది. అదేవిధంగా తర్వాత వచ్చిన తర్వాత డబల్ గేమ్ ఆడడం ప్రారంభించారు, మనకు క్లియర్గా గమనిస్తుంటాయి. ఈ నేపథ్యంలో అంటే వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలని అధిష్టానం మీద ఒత్తిడి ఏ విధంగా తీసుకురావాల్సి ఉంది? ఇప్పుడు వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు, అధిష్టానానికి ఇటు ప్రజలకి మధ్యలో నలిగిపోతున్నారు. ప్రజలకేమో చెప్పుకోలేకపోతున్నారండి. ప్రజల్లోకి వస్తేనేమో ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళు కూడా కొంతమంది నాయకులు ఆల్రెడీ ఫేస్ చేశారు, తప్పకుండా ఫేస్ చేస్తారు కూడా. ఎందుకంటే ప్రజల వైపు ఒక సమాజం ఎటువైపు వెళ్తుందో నాయకులు కూడా అటువైపే పరిగెట్టాలి, అటువైపు వెళ్ళండి, అదే వేలే వెళ్ళాలి. అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళ నాయకులు కాదని అధిష్టానానికి తల ఒగ్గితే వాళ్ళకి పుట్టగతులు ఉండవు. సో అంటే రాజకీయ భవిష్యత్తు వాళ్ళు చూసుకునేలా అయితే మళ్ళీ ప్రజల వైపే వెళ్ళాలి కదా. డెఫినెట్గా. మరి అధిష్టానం వైపు నేను నిలబడడం వల్ల ఉపయోగం ఏముంది? అంటే అది ఎట్లాంటి టర్న్ తీసుకునే అవకాశం ఉంది? ఏదైనా ఇప్పుడు అంటే ఈ నోట్ పెట్టిన తర్వాత మొత్తం మన వాళ్ళందరూ ఒక రిజైన్ చేసి ఒక బలం చూపెడితే దాంట్లో డెఫినెట్గా విన్ అవుతారు. ఓకే, మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. ఒకసారి మనం కొప్పిశెట్టి శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్లే ముందు ఈరోజు ముఖ్యమంత్రి రాజ్యసభ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. మళ్ళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ విషయంలో కానీ, రాష్ట్రంలో ఉన్న జలవనరులకు సంబంధించిన విషయంలో కానీ ఆయన అనేక కీలక అంశాలను మళ్ళీ ఎత్తి చూపారు. చివరి బంతి వరకు కూడా గేమ్ కొనసాగుతూనే ఉంటుంది, ఆఖరి బంతి వరకు ఆట అవ్వటం లేదని చెప్పేసి ఆయన చేసిన కామెంట్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అటు తెలంగాణ ప్రాంతంలో దుమారానికి దారితీశాయి. ఆ కామెంట్స్ చూసిన తర్వాత శ్రీనివాసరావు గారితో మనం చర్చ కొనసాగిద్దాం. I've grown up in Hyderabad. After 53 years, you say you don't belong here.
This is the feeling of lakhs of people. So you just cannot say that Hyderabad is ours. Hyderabad belongs to whole of Andhra Pradesh from a very long time. I think a lot of debate is required about Hyderabad and how it has to be, and we'll have to see our constitutional provisions. There is nothing called a joint capital. If it has to be a joint capital, there is different aspects of having a joint capital. There are difficulties of having a joint capital. It should become an UT. What type of UT? All these are under consideration and discussion. ఉద్యోగుల సమ్మె తీవ్రత, ప్రజలు వ్యక్తం చేస్తున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. There are about 6.5 lakh government employees who are on strike in this area, who are not taking their salary also. Future loss, they see that if it is divided, if the state is divided, the problems they are going to face. So the fear should be removed if you want to go ahead. యూపీఏను 2 సార్లు ఢిల్లీ పీఠం ఎక్కించడమే కాకుండా ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ కు రాష్ట్రం నుంచి 41 ఎంపీ సీట్లు ఇచ్చిన ఏపీ విషయంలో పార్టీ అనుసరించాల్సిన తీరుపైన తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పారు సీఎం. This time during emergency, this is the only state which has given 41 seats out of 42. Right. And when Madam Indira Gandhi came back to power, we got 41 seats in Andhra Pradesh, and she was an MP when she died as Prime Minister from Andhra Pradesh. The Congress party has to be more sensitive towards the people's will and people's wishes in Andhra Pradesh. రాష్ట్ర విభజనపై ఏకపక్ష నిర్ణయాలకు తావులేదన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. See, once the sentiments of both areas have to be put in mind before some decision is taken. We cannot have an unilateral one-sided decision when there is contentious issues which are bothering the people of the state. రాజకీయ సమీకరణాల కన్నా ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని కిరణ్ చెప్పారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పార్టీలు నడుచుకోవాల్సి ఉంటుందన్నారు ఆయన. State is more important than any political calculations. Okay. And the concerns of the people are more important. Party functions as for the will of the people. So we have to answer the people. రాష్ట్ర విభజనపై కేంద్రం దూకుడుగా వెళ్తోంది కదా అన్న ప్రశ్నకు కిరణ్ క్రికెట్ భాషలో సమాధానం చెప్పారు. చివరి బంతి పడే వరకు ఆట మిగిలే ఉంటుందని పంచ్ డైలాగ్ విసిరారు. No match is over till the last ball is bowled. ఓకే, వెల్కమ్ బ్యాక్. శ్రీనివాసరావు గారు, ముఖ్యమంత్రి అన్న మాటలతో ఎంతవరకు ఏకీపిస్తారు? ఆయన ఇంకా కాన్ఫిడెంట్గానే ఉన్నారు రాష్ట్ర విభజనకు సంబంధించి, మీరేమంటారు? ఖచ్చితంగానే ఆయన చేసింది చాలా మంచి, ఈరోజు స్ఫూర్తిదాయకంగా ఉంది అందరికీ. అయితే దీంట్లో ఇప్పటి వరకు ఆయన తీసుకున్నటువంటి స్టెప్స్ అన్ని కూడా ప్రజల్లో మా స్తబ్దతగా ఉంది. అయితే ఈరోజు చాలా ఆనందకరంగా ఉంది. కారణం అంటే ఆయన దాదాపుగా 5 లక్షల మంది ఉద్యోగులు ఈరోజు ఏ జీతభత్యాలు లేకుండా 6 లక్షల మంది ఉద్యోగులు జీతభత్యాలు లేకుండా ఈరోజు ఉన్నారంటే మన యొక్క అంత ఐకమత్యంగా ఉన్నారనేది ఒకసారి ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాల్సింది ఏంటంటే ఆర్టీసీ కానివ్వండి, అటు బార్ అసోసియేషన్స్ కానివ్వండి, ప్రెస్ క్లబ్లు కానివ్వండి, మొత్తం యావత్తు ఉన్నటువంటి అన్ని జేఏసీలు కూడా ఒక త్రాటి మీదకి వచ్చి చక్కటి ఉద్యమాన్ని నడపడం అనే దాంట్లో చూసుకున్నట్టయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. అసలు ఈరోజు ఆంధ్రులు ఊహించినటువంటి పరిణామాలను మనం ఈరోజు చూస్తున్నాం. ఒకప్పుడు ఐ ఫీలింగ్ అటు తెలంగాణ పీపుల్ ఆంధ్ర బ్యాంక్ అంటే ఆంధ్ర బ్యాంకును కొట్టేయడం, అట్లాగే దాంతోపాటు ఆంధ్ర టీ స్టార్ అనగా ఆంధ్రాని తీసేయాలని చెప్పేసి అంత ప్రౌడ్గా వాళ్ళు ఆలోచించేవారు. బట్ ఈరోజు సచివాలయంలో మన ఉద్యోగులు ధర్నా చేస్తున్నా కానీ అటు మెజార్టీ ఆఫ్ పీపుల్ అటు ఏ యొక్క దిల్షుక్ నగర్ దగ్గర నుంచి చూసుకున్నట్టు అటు మన యొక్క జిడిమెట్ల వరకు కూడా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ చాలామంది ఉన్నారు హైదరాబాద్ నగరంలో. అటు ఏ ఒక్క వ్యక్తి కూడా హాని చేయనటువంటి ఆంధ్రులు అందరూ అక్కడ ఉన్నారు. అటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఆంధ్రులు మన ఈ ఉద్యమంలో ఈరోజు మంచి రిజల్ట్ని మనం చూస్తున్నాం డెఫినెట్గా. కాకపోతే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే రాజకీయ శక్తులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా డెఫినెట్గా వాళ్ళు కూడా తల ఒగ్గి ప్రజలకి మేము మా వంతు ఉంది మా కృషి అని మీరు చెప్పారు ఇందాక. హైకమాండ్ చెప్పినట్టుగా నడుచుకోవాలా నడుచుకోకూడదా అని చెప్పి. హైకమాండ్ చెప్పినట్టు నడుచుకోకూడదు అంటేప్పటికీ సూటిగా చెప్పాలంటే వాళ్ళు డైరెక్ట్గా రాలేరు, హైకమాండ్ విడిచి రాలేరు. కానీ ఇప్పుడు ఇటు వస్తుంటే ప్రజల యొక్క భావనలు చూసి వాళ్ళకి భయం వేస్తుంది. అంటే అవిచమైన స్పష్టం చేయాలి కదా ప్రజలకి, మేము హైకమాండ్కే కట్టుబడి ఉంటాం, మేము ప్రజల వాయిస్ చెప్పడం జరిగింది,
విన్నా వినకపోయినా హైకమాండ్ ఏం చెప్తే అది చెప్తాం అంతే కదా తప్ప మీ హైకమాండ్ విడిచి రాము అన్నదైనా స్పష్టం చేయాలి కదా ప్రజలకి. ఎందుకు చేయట్లేదంటే వాళ్ళ యొక్క భావాలు ఇంకా క్లారిటీగా లేరండి వాళ్ళు. అయితే రెండోది ఏంటంటే డెఫినెట్గా మనకి ఎవరైతే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎమ్మెల్యేలు కాదు ఎంపీలు అందరూ ఇది చేసినట్టయితే కనుక డెఫినెట్గా అని చెప్పేసి ఎంపీలు ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఎవరో అందరూ కూడా రాజీనామా చేసి ఒక ఐక్యతగా కట్టుబడినట్టయితే డెఫినెట్గా ఈరోజు ఇంత ఉద్యమం చేసి ఇన్ని కోట్ల రూపాయలు లాస్ వచ్చినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా అయినప్పటికీ చేమకుట్టినట్టు కూడా లేకుండా నోటు తయారు చేస్తున్నాం అనే ప్రశ్నలు ఇవ్వడం ఈ విధంగా వాడు తీసుకునే స్టెప్ ప్రజల్లో ఇప్పటికీ ఉన్నటువంటి భావన ఏంటంటే చాలా అంటే మనం పక్క నుంచి గంభీరంగా మనం ప్రయత్నిస్తున్నప్పటికి కూడా ప్రజల నాడులో వీక్నెస్ ఏంటంటే ఒక్క మన్మోహన్ సింగ్ గారు కానివ్వండి అటు ఈయన సోనియా గాంధీ గారు కానీ ఒక్క మాట మాట్లాడలేదు అంటే అప్పటికి ఆంధ్ర గురించి ఆంధ్ర ప్రజల గురించి అంటే ఇక్కడ నడుస్తుంది ప్రజాప్రభుత్వం అంటారా లేకపోతే రాజుల ప్రభుత్వం నడుస్తుంది? ప్రజాప్రభుత్వం అనేది కాదండి, రాజుల ప్రభుత్వం కింద ఉంది పరిస్థితి చూస్తుంటే. ఏం చేయాలంటారు వాళ్ళు దిగి రావాలంటే ఖచ్చితంగా మొత్తం మనం జేఏసీ ఏదైతే చెప్పారో అవన్నీ కాకుండా ప్రతి ఒక ఇంటి నుంచి మహిళల దగ్గర నుంచి ప్రతి ఒక్క ఉద్యమం కూడా యూనిఫామ్టీగా ఒకే రోజు మనం ఇవ్వాలి కాలు ఇవ్వాలంటే అది ఆ 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకే రోజు మనం ఒకే సమయంలో 11 అవ్వండి 12 అవ్వండి 1 అవ్వండి అదే రోజు రోడ్డు మీదకి వచ్చి ఒక ప్రతిజ్ఞ చేద్దాం, ఒక ప్లెడ్జ్ తీసుకున్నాం. డెఫినెట్గా అదే రోజు ఎక్కడుంటే అక్కడ ఆగిపోతారు ఆ ప్రజలు ఆగి మనం ఏంటంటే మేము సమైక్యాంధ్రకే కట్టుబడ్డామని చెప్పేసి అనుకున్నట్టయితే డెఫినెట్గా ఇది ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. మీ దగ్గరికి వచ్చే ముందు ఈరోజు తాజా పరిణామాల పరిస్థితుల్లో మంత్రి విశ్వరూప్, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన మంత్రి విశ్వరూప్ తన రాజీనామాను ఆమోదింప చేసుకోవడానికి గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆయన రాజీనామా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇంతకుముందే ఆయన స్పీకర్కి ముఖ్యమంత్రికి కూడా ఇవ్వడం జరిగింది. అయితే అది పెండింగ్లో ఉంది. ఇప్పటిదాకా గవర్నర్కి ఇవ్వడం వల్ల అది ఆమోదింప చేసే పరిస్థితి ఉంటుందేమో చూడాలి. అయితే ఆయన రాజీనామా చేసిన తర్వాత అన్న కామెంట్స్ ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత మనం కళ్యాణ సూరిబాబు గారితో మాట్లాడదాం. నిర్ణయించుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు అది ఇప్పటికే నా రాజీనామా పెండింగ్ ఉంది కాబట్టి వెంటనే గవర్నర్ని కలిసి నా రాజీనామా ఆమోదించుకోవాలి అని నిర్ణయించుకుని ఈరోజు గవర్నర్ని కలిసి నా రాజీనామా ఆమోదించమని కోరడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. వెంటనే రేపు బయలుదేరి నా నియోజకవర్గ కేంద్రమైన అమలాపురంలో అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలోనూ రాష్ట్ర వ్యాప్తంగా అవసరం అనుకుంటే ఈ సీమాంధ్రలో ఉద్యమంలో పాల్గొని రాష్ట్ర సమైక్యత కోసం రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నేను పోరాటం జరుగుతుంది. వెల్కమ్ బ్యాక్. పదవిని వదులుకునేందుకు కొంత సిద్ధపడ్డారు. అంటే ఎమ్మెల్యేగా ఉంటాం, ఎందుకంటే ఖచ్చితంగా అసెంబ్లీలో బిల్లు వచ్చినప్పుడు దాన్ని అడ్డుకోవడానికి ఎమ్మెల్యేల బలం చాలా కీలకం అనేది ఏపీ ఎన్జీఓలు కూడా వ్యూహాత్మకంగా చెప్పడం జరిగింది. ఎంపీలు మీరు రాజీనామా చేయండి, ఇక్కడ ఎమ్మెల్యేలు మాత్రం ఈ బిల్లు వ్యతిరేకిస్తూ మనం తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అన్నారు. అయితే తన మంత్రి పదవిని మాత్రం ఆయన త్యజించారు విశ్వరూప్. దీని మీద మీ కామెంట్ ఏంటి? అసలు జరుగుతున్న పరిణామాల మీద ఏమంటారు? అసలు ఈ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పుడిప్పుడే కొద్దిగా ప్రజల మాట వినే పరిస్థితి కనిపిస్తుందా లేదా? అసలు జనరల్గా ఈ ఉద్యమం అనేది స్టార్టింగ్ విభజన అనేది పొలిటికల్గా జరుగుతున్న వ్యవహారం అండి. రాజకీయ నిరుద్యోగులు మొదలెట్టిన ఉద్యమం ఇది. ఎందుకంటే 1999లో రాజశేఖర రెడ్డి గారు 42 మందిని పంపించి అక్కడ మొదలెట్టే స్టార్టింగ్. ఇది స్తబ్దతగా అంతకుముందు వాళ్ళు చెప్తున్నట్టు తెలంగాణ వాళ్ళు 60 సంవత్సరాల నుంచి చేస్తున్నా 99 వరకు కూడా సైలెంట్గా ఉంది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు బీజం వేశారు. తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారికి మంత్రి పదవి అతను మళ్ళీ పార్టీని పెట్టి మళ్ళీ తెలంగాణని ఈ జాతిని కొడతాకి అతను మొదలెట్టాడు. తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ విభజనని 2009 ఎలక్షన్కి అతను మొదలెట్టాడు. ఇది రాజకీయ నిరుద్యోగులు ఆడుతున్న డ్రామా 100%. ఇవాళ విశ్వరూప్ గారు వచ్చి రిజైన్ చేసి చేస్తామంటే దాన్ని మనం ప్రత్యేకించి వారు ఏం ఆశించి చేశారనేది జగమెరిగిన సత్యం. అంటే జనంలోకి రావడానికి కనీసం ఒక ప్లాట్ఫామ్ కావాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. వాళ్ళు కనీసం మంత్రి పదవి రాజీనామా ఇచ్చిన తర్వాతే అక్కడ అమలాపురంలో నేను జనంలోకి వెళ్లే పరిస్థితి ఉందని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఏంటంటే రాజీనామా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేది తర్వాత. ఎందుకంటే మరి రాజీనామా చేసి ఉద్యమంలో కలుపుతున్నారు కాబట్టి సమక్షాంధ్ర ఉద్యమంలో మనందరం కూడా అతన్ని అభినందిద్దాం.
కానీ దాని వెనకాల పొలిటికల్ డ్రామా ఏంటనేది స్వరూప్ గారి గతంలో ఏ పార్టీకి రెడీగా ఉన్నారనేది మనకి కథనాలు మన టీవీ ఛానల్స్ ప్రింట్ మీడియాలో అన్నీ వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలో ఒక పదవిలో ఉన్నాడు, తర్వాత ఇతను కూడా దానికి అనుకూలంగా ఎంత సిద్ధంగా ఉన్నాడు అనేది మనకి వార్తలు వస్తున్నాయి. అంటే దాని మీద కూడా ఖండించారు ఆయన, నేను ఏ పార్టీ మారను, ఒకవేళ కాంగ్రెస్ విభజించకుండా నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఇప్పుడు పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా సమర్పించాడు ఆయన విశ్వరూప్ గారు. మరి ఎందుకు చేయరండి? మరి వైఎస్ఆర్కి వెళ్తాక సిద్ధంగా ఉన్నారని మనం అనుకుంటున్నాం కదా, అందువల్ల వెళ్ళొచ్చు. కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఇవాళ పొలిటికల్ డ్రామాలు మానేసి అందరూనే ఈవేళ ఈ స్టేట్లో మొదలెట్టిన తర్వాత అందరూ లెటర్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2013 ఫిబ్రవరి నెలలో తెలంగాణ ఏరియాలో తిరుగుతాకి స్తబ్దతగా ఉన్న ఉద్యమాన్ని ఇది 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 వేయమని చెప్పి అఖిలపక్ష కమిటీని వేయమని మళ్ళీ రగ్గొట్టాడు. నా పాత లెటర్ తీయండి అని చెప్పారు, మళ్ళీ మొదలెట్టారు. వారు ఆ విధంగా వ్యవహారం చేశారు. వాళ్ళు ఎడగొట్టేశారని ఇదేపటికి ఈ చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల కోట్లు ఇచ్చేయమన్నారు. హైదరాబాద్ని ఈవేళ 400 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఆ భాగ్యనగరం ఈవేళ ఆ పొజిషన్ తీసుకొస్తాక అంతకన్నా సుందర నగరం చేస్తానంట. 400 సంవత్సరాల నుంచి ఇంత గొప్ప నగరంగా తయారవుతే ఇది 10-15 సంవత్సరాల్లో చేసేయగలరండి ఈ రాజకీయ నాయకులు అందరూనే. అలాగే వైఎస్ఆర్సీపీ జగన్ గారు వాళ్ళ ప్లేనరీలో 100% చెప్పాడు. దానికి పెద్ద ఉదాహరణ మనకి పోలవరం ప్రాజెక్ట్ అలాగే ఉంది. ఈ రోజుకి కూడా 4వ వంతేనే అక్కడ మనం 2006లో శంకుస్థాపన అయితే 7లోనో ఇప్పటికీ కూడా బ్రిడ్జ్ ఓపెన్ కాని పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా 5-10 ఏళ్ళు మన రాజధాని కట్టుకోవడం అన్నది అసలు 400 సంవత్సరాలు హైదరాబాద్ ఆ పరిస్థితిలో ఉందని చెప్తున్నప్పుడు 10 సంవత్సరాలు హైదరాబాద్ మించిన రాజధాని ఆంధ్రాలో చేసేస్తారండి రాజకీయ నాయకులు. ఇప్పుడు ఏం చేయాలంటారు అయితే? అందువల్ల ఏం చేయాలంటే ఈవేళ జగన్ గారు ఒక స్టాండ్ అక్కడ పోయినా సరే ఇక్కడ ఒక ఈ ఏరియాలో అయినా సరే ఏదో రాజకీయ లబ్ధికే అయినా మనకు సమక్ష ఆంధ్రప్రదేశ్ ఉంటుందనే ఆలోచనలో మనం మంచిగానే ఆలోచిద్దాం. అతనే వాళ్ళ ఒపీనియన్ కూడా ఇవాళ వైఎస్ఆర్ పార్టీని కూడా ఇక్కడ ఇంకా సీమాంధ్రాలో పరిస్థితి మొదటి నుంచి కూడా సిపిఎం ఎంఐఎం తప్ప ఇక్కడ మన సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు హైకమాండ్ చెబుతున్నా సరే వీళ్ళు మాకు సమఖ్య ఆంధ్రప్రదేశ్ కావాలని అంటున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా సమఖ్యాంధ్ర కావాలంటున్నారు. ఆ నాయకులు మాత్రం క్వశ్చన్ చేయలేకపోతున్నారు నువ్వు లెటర్ తీసుకోమని. కానీ ఈవేళ కాంగ్రెస్ నాయకులు మాత్రం అంటున్నారు ఏమని, సోనియా గాంధీని మాకు కుదరదు సమఖ్యాంధ్ర కావాలని వాళ్ళు అంటున్నారు. ఈవేళ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ 178 ఎమ్మెల్యేలు అందరూ కలిసి పార్లమెంటు అక్కడ వెళ్ళి ఒక సంతకం చేసి దీన్ని మా కుదరదు సమఖ్యాంధ్రగా ఉంచాలని వాళ్ళు కోరాలండి. అలా కోరినాడే ఇదవుద్ది. ఈవేళ చూస్తున్నారండి ఉద్యమం. ఏమన్నా మన అశోక్ బాబు గారు ఉన్నారు, ఓఈసీ ఎన్జిఓ అధ్యక్షుడు. అతను ఏమన్నా మన గురించి మాట్లాడుతుంటే అక్కడ పొలిటికల్ నాయకులు గుత్తా సుల్కేందర్ రెడ్డి అవనే లేకపోతే పొన్నం ప్రభాకర్ అనే హరీష్ రావు అనే పార్టీ రహితంగా వాళ్ళందరూనే ఇతన్ని కామెంట్ చేస్తున్నారు. కామెంట్ చేసినప్పుడు ఇక్కడ రాజకీయ నాయకులు ఏంటి కనీసం ఖండించలేకపోతున్నారు. అంత పొలిటికల్ డ్రామా అండి. ఏంటి మనం ఇలాగ మాట్లాడితే ఎన్ని ఓట్లు వస్తాయి, ఇక్కడ ఎన్ని సీట్లు వస్తాయి అని ప్రతి పార్టీ చూస్తుంది తప్ప ఎవ్వరు కూడా స్వచ్ఛంగా ఎదుర్కొత్తలేదు. ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో ఉన్న ప్రజలు అలాగే తెలంగాణ జిల్లాలో సమైక్యవాదులు కూడా ఉన్నారు. వాళ్ళు స్వచ్ఛంగా వాళ్ళ మనోభావాలు సమైక్య ఆంధ్రప్రదేశ్గానే ఉండాలని కోరుకుంటున్నారు. అందువల్ల ఈ ఉద్యమం చాలా ఉధృతంగా జరుగుతుంది కూడా. ఈ పొలిటికల్ నాయకులు ఇప్పుడు మళ్ళీ మొదలెట్టారు ఈ పరిస్థితిని చూసి ఎంటర్ అవుతాకి. అక్కడ మన కేసీఆర్ అంటాడు 10 మంది లేరంటారు. ఈవేళ మన మహిళా లోకం ఎంత రోడ్లకి ఎంత దారుణంగా వచ్చి ఉద్యమం చేస్తున్నారండి. ఎప్పుడైనా అక్కడ మహిళలు కనిపించారా? ఈ ఉద్యమం అంత తీవ్రంగా జరుగుతుంది. ఓకే సూర్యబాబు గారు, మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. ఒకసారి గంటా శ్రీనివాసరావు గారు విశ్వరూప్ చేసిన రాజీనామా మీద తదితర వ్యవహారాల మీద చిన్న కామెంట్ చేయడం జరిగింది. అది ఒకసారి బర్నింగ్ టాపిక్ ఒకసారి చూసి మళ్ళీ చక్రవర్తి గారి దగ్గరికి వెళ్దాం. మన కామెంట్స్ అప్పుడు గవర్నర్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. అయితే సీఎం గారు చెప్పేది ఒకటే, మనం రాజీనామా చేసినందువల్ల ఈ ప్రెజర్ అనేది మిగతా వాళ్ళ పడుతుంది, మొత్తం మంత్రులు రాజీనామా చేయాల్సి వస్తుంది, అప్పుడు గవర్నమెంట్ పడిపోతుంది. కాబట్టి ఏదైతే మన మెయిన్ ఫండమెంటల్ గా మనం కోరుకుంటున్నాం రాష్ట్రం సమైక్యంగా ఉండాలి అనే ఆ పర్పస్ డిఫీట్ అవుతుంది. కాబట్టి మీరు కొంత ఆగండి. అసెంబ్లీలో ఈ రెజల్యూషన్ వచ్చినప్పుడు దాన్ని మనం వ్యతిరేకించి దాన్ని ఓడించి అయినా సరే అప్పుడు ముందుకు వెళ్తే అప్పుడు తప్పకుండా అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పి సీఎం గారు చెప్పిన మాటల వల్ల కొంత. చక్రవర్తి గారు చూశారు కదా, అంటే ముఖ్యమంత్రి చెప్పిన మాట వల్ల మేము మంత్రి పదవుల్ని వదులుకోలేదు అన్నది గంటా శ్రీనివాసరావు వాదన కింద కనిపిస్తుంది.
అయితే ఆయన అంతకుముందు గంటా శ్రీనివాసరావు, ఎర్ఎస్ ప్రతాప్ రెడ్డి, విశ్వరూప్ ముగ్గురు కూడా ట్రై చేశారు ఈ రాజీనామాలు ఆమోదించుకోవడానికి. మొదటి నుంచి కూడా సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభకు ముందు సిడబ్ల్యూసి నిర్ణయం ప్రకటించక ముందు నుంచి కూడా గంటా శ్రీనివాసరావు కోస్టల్ ఆంధ్ర బెల్ట్లో లీడ్ తీసుకోవడం జరిగింది. అయితే ఆయన ఎందుకనో ఈ ఉద్యమాన్ని సక్రమంగా నడపలేని వాతావరణం, దాన్ని సక్రమంగా తీసుకెళ్తున్న పరిస్థితి కనపడడం లేదని విమర్శలు వస్తున్నాయి. మీరేమంటారు? అసలు గంటా శ్రీనివాసరావు గేమ్ ప్లాన్ ఏ విధంగా కూడా ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. కానీ ఆయన తీసుకున్న స్టాండ్ నా ఉద్దేశం అయితే మంచిదే అనుకుంటున్నాను. అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ అవడానికి ఆయన మంచి ఉద్దేశం తీసుకున్నారని నా అభిప్రాయం. అంటే మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేయట్లేదు? మంత్రి పదవికి రాజీనామా చేయట్లేదంటే, మంత్రి పదవికి చేస్తే ఇంక ఇది కూడా రాజీనామా చేయాలి కదా. అది చేయాల్సిన అవసరం లేదు కదండి. అంటే ఎమ్మెల్యేగా చేసినప్పుడు మంత్రిగా చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే కనీసం నిరసనగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటారు, నిరసనగా మంత్రి పదవులు వదులుకుంటే కనీసం తీవ్రత తెలిసే అవకాశం ఉంటుంది కదా. మంత్రి పదవి వదులుకుని ఆయన ఇది ఎమ్మెల్యే స్టాండ్ మీద ఉంటే బాగుంటుంది. ప్రజల కోసం అది చెయ్యాలండి. ఈవెన్ అంతా స్టాండ్ తీసుకుని ఇక్కడ ఈ ఉద్యమాన్ని నడిపిన గంటా శ్రీనివాసరావు ఫ్లెక్సీని విశాఖపట్నంలో సమైక్యవాదులు పెద్ద బహిరంగ సభలో చింపేశారు ఆయన ఎదుర్కొండానే. ఆయన కూడా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలను ఏ విధంగా అర్థం చేసుకుంటారు మీరు? అంటే అది ఆయన అక్కడ ఫ్లెక్సీ పెట్టడం అనేది తప్పు. జేఏసీ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఈయన ఫ్లెక్సీ రాజకీయంగా పెట్టిన ఉద్దేశంతోనే పెట్టాడు. కానీ ఇది ఆ విషయాన్ని అయితే నేను ఖండిస్తున్నాను. యాక్చువల్గా గంటా శ్రీనివాసరావు గారు అక్కడ ఆ ఫ్లెక్సీ పెట్టకుండా ఉంటేనే బాగుంటుంది. సమైక్య ఉద్యమం అనేది రాజకీయం చేసిన ఉద్యమం కాదు, ప్రజల్లోంచి పుట్టిన ఉద్యమం అది. ఇక్కడ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లోంచి పుట్టింది ఈ ఉద్యమం. జేఏసీ చాలా లీడ్ తీసుకొని చేస్తుంది ఈ ఉద్యమాన్ని. రాజకీయ నాయకుల ద్వారా పుట్టలేదు, ప్రజల్లోంచి పెట్టింది. అక్కడ ఈయన ఫ్లెక్సీ పెట్టడం అనేది, రాజీనామా చేసుంటే ఫ్లెక్సీ పెట్టుకున్న అర్హత ఉన్నాం, రాజీనామా చేయకుండా ఫ్లెక్సీ పెట్టడం అనేది యాక్చువల్గా అక్కడ తప్పే. ఇప్పుడు ఎంపీలు రాజీనామాలు చేయాలి, ఎమ్మెల్యేలు అవసరం లేదన్నది అశోక్ బాబు వాదన, కొత్త వాదనప్పుడు. అవునండి. ఆ వ్యూహం ఏంటంటారు? అసలు ఆయన వ్యూహం ఫలించే అవకాశం ఉందా? రాష్ట్ర విభజన ఆగే అవకాశం ఉందా? రాష్ట్ర విభజన ఖచ్చితంగా ఆగుద్దని నా ఉద్దేశం. ఆగాలి, ఆగి తీరాలి. ఇప్పుడు ఏంటంటే అశోక్ బాబు గారు మాట్లాడింది కరెక్టే. ఇప్పుడు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అసెంబ్లీలో రెజల్యూషన్ పెడతారు. రెజల్యూషన్ పెడితే మరి పాస్ అవ్వకుండా ఇప్పుడు మన ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేస్తే అక్కడ ఎవరు మనకు సపోర్ట్ బలం తగ్గిపోద్ది కదండి, వీక్ అవుతాం కదా. వాళ్ళ ఎమ్మెల్యేలు ఎక్కువ అవుతారు. ఒక వ్యూహం ప్రకారం కరెక్టే అంట. కరెక్ట్ అండి. ఒకసారి అంటే మనం మల్లికార్జునరావు గారి దగ్గరికి వెళ్లే ముందు టీడీపీ చెందిన నేతలు కోడెల శివప్రసాద్, దేవినేని ఉమా చేసిన కామెంట్స్ ఒకసారి ఈరోజు చేసిన కామెంట్స్ ఒకసారి తన పార్టీని విమర్శించి హక్కుందా అని అడుగుతున్నాను. కాంగ్రెస్ కూడా సీమాంధ్రలో వచ్చి మాట్లాడుతుంది. చంద్రబాబు గారు ఉత్తరం ఇస్తేనే ఇచ్చామని చెప్తుంది. తెలంగాణలోకి వెళ్లి ఎవరు ఉత్తరాలు కాదు, మా ఘనత ఏది, మా నిర్ణయం ఏది మాట్లాడుతుంది. స్పష్టంగా చెప్పమనండి, మీ నిర్ణయమా చంద్రబాబు గారు ఉత్తరమా? కారణం చెప్పండి మీరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రెస్ మీట్ పెడతావా, మీతో ప్రెస్ పెడతావా? నీ తండ్రి మరణానికి కారణమైన కాంగ్రెస్ పార్టీతో ఏ విధంగా చేతులు కలిపావు? ఇవాళ శాసనసభ్యులు రాజీనామాల్ని ఆమోదింపజేసి రాష్ట్రపతి పాలన తీసుకొచ్చి ఉద్యోగస్తుల్ని భయపెట్టి ఎస్మా చట్టాన్ని ప్రయోగించి ఉద్యోగస్తుల్ని, ఉద్యోగ వర్గాన్ని భయపెట్టాలని కేంద్ర కుట్రలో భాగంగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ డ్రామాలన్నీ ఆడిస్తా ఉన్నాడు. వెల్కమ్ బ్యాక్. మల్లికార్జున గారు చూశారు ఇప్పుడు అంటే సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఒక పక్క జగన్ విడుదలయ్యాడు, మరో పక్క రాష్ట్ర విభజన సమస్య. వాళ్ళు పక్కన లేఖ ఇచ్చారు. ఇటు ఈ ఇరు ప్రాంతాల్లోనూ పార్టీ స్టాండ్ని చెప్పుకోవడానికని, పార్టీకి ఓట్లు పడేలాగా జనాన్ని నమ్మించడానికి వాళ్ళు నానా రకాల ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎవరి మీద పడితే వాళ్ళ మీద కామెంట్ చేయడానికి కానీ, లేకపోతే వాళ్ళ స్టాండ్ చెప్పడం ప్రతి పార్టీ చేస్తున్న వ్యవహారం ఇది. అటు వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా మీరేమనుకుంటున్నారు ఈ పరిణామాలన్నీ చూసి? అసలండి ఈ సమైక్యాంధ్ర ఉద్యమానికి చాలా కాల క్రితం ఒరిజినల్గా చెప్పాలంటే జయాంధ్ర ఉద్యమం వచ్చింది. అప్పుడు చాలా జరిగిపోయి మేము కూడా మళ్ళీగా చేసిన వాళ్ళం. ఇప్పుడు ఇందాక వీరు చెప్పినట్టుగా నిరుద్యోగ రాజకీయ నాయకులు ఈ కార్యక్రమాలను చేసి ప్రజల చేత ఎన్నుకొనబడి నాయకులుగా పదవులు పొంది అక్కడ ప్రజల క్షేమాన్ని చూడడం మానేసి, సంక్షేమ పథకాలని అమలుపరచడం మానేసి,
ఫక్త్ వాళ్ళ స్వార్థానికి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు వాళ్ళ యొక్క డెవలప్మెంట్ వాటి గురించి చూసుకుంటూ వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వాటికి ఇప్పుడు సామాన్య మానవుడికి ఈ రోజున ఉద్యమంలో దగ్గర నెలని చూస్తున్నాం సార్ మనం. భోజనం ఉందో లేదో తెలియదు వాళ్ళకి, ఆ పూటకి బియ్యం లేవు, ఇంట్లోనూ పనులు లేవు. ఒక ఎల్ఐసి ఏజెంట్గా మేము వెళ్తుంటే 2 నెలల నుంచి కూడా మాకు కొత్త పాలసీ కాదు, కనీసం ప్రీమియం కట్టడానికి 500 రూపాయలు ప్రీమియం కట్టడానికి లాస్ట్ మంత్ వాడు ఈ నెల కూడా ఇవ్వడానికి జంకుతూ ఉంటే చివరికి అడగ ల్యాప్స్ అయిపోతున్నారు బాబు అని చెప్తుంటే వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకుంటూ వస్తున్నారు. అంటే ఒక వాయిదా కడితే ఇంకొక వాయిదా కొంచెం ఉంటుంది కదా ఉద్దేశం. అంటే పరిస్థితి ఎంత దారుణంగా మారింది అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి గ్యారంటీ ఇన్కమ్ ఉంది. అంటే ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఉద్యమం అయిపోయిన తర్వాత వాళ్ళకి కనీసం కొన్ని దినాలు పోయినప్పటికీ కూడా కొంతైనా వస్తుంది, లేకపోతే తర్వాతైనా వస్తుంది అనేది గ్యారంటీ ఉంది. ఆ పూటకి జీవితం గడుపుకుని బతికేటువంటి వాళ్ళకి గ్యారంటీ ఏది, ఇన్కమ్ గ్యారంటీ లేదు. కాలహరణం అయిపోతుంది, కంట సోషల్ అరుస్తున్నారు, అంతా చేస్తున్నారు చెప్తున్నారు కానీ అంత అయిపోతుంది. ఇక మీరు చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ వారు చేస్తున్నటువంటి ఆరోపణల గురించి మనం ఆలోచిస్తే ఇదంతా కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికి చేసేది. ఇప్పుడు మనం ఇప్పుడే చూస్తాం, మన టీవీలో వాళ్ళు చెప్పుకొచ్చారు ఏమిటి, జగన్ ఏదో మామూలుగానేమో కొమ్ముకైపోయి కాంగ్రెస్ పార్టీతో అదని చెప్పేసి చెప్పుకొచ్చి ఎలా చేస్తావు మీ తండ్రి కదా అది చెప్పుకొచ్చారు. అదే నిజమైతే వాళ్ళు ఆ రోజునే అడగాలి చెప్పాలంటే, తండ్రి యొక్క విషయాన్ని ఈ రోజు ఎత్తకూడదు చెప్పాలంటే. నేను ఉద్యమానికి వేడి తీసుకొచ్చేందుకు ఏదో తలరుద్దని చెప్పుకుంటున్నారు. అసలు చంద్రబాబు నాయుడు మేము మామూలుగా వ్యాపారంలో ఏం చేస్తుంటామంటే ఒక చెక్ ఇచ్చామనుకోండి సపోజ్ అని బ్యాంకులోనండి, సరెండర్ ఇచ్చిన తర్వాత మన దగ్గర పార్టీ సరుకు పంపకపోతే చెక్ని రీకాల్ చేసుకుంటాం. యూఆర్ హ్యావింగ్ పవర్ టు రీకాల్ ద చెక్ ఫ్రమ్ బ్యాంక్. అట్లాగే ఒక అధిష్టానానికి కానీ ఒక అగ్రిమెంట్ కానీ ఏదైనా వచ్చినప్పుడు మనం ఒక టైంలో ఒక అగ్రిమెంట్ కానీ విల్లు కానీ రాసినప్పుడు ద సేమ్ పర్సన్ కెన్ క్యాన్సిల్ దట్ పవర్ ఉంటుంది వాడికి. అట్లాగే అధిష్టానానికి చంద్రబాబు నాయుడు కానీ మొట్టమొదట లేఖ ఇచ్చిన ఉన్నారు కదా ఆయన ఇచ్చిన లేఖని ఆయనంతా ఆయన తీసుకున్నట్టయితే ఈ కబుర్లు ఏం చెప్పక్కర్లే ఎవరు కూడా. ఒకటి. రెండోది క్లియర్గా చెప్తున్నాను సార్, ఇందులో మేము ఉన్న దృష్టి చెప్తాను, అంటే నాట్ ఫర్ ఎనీ ఫేవరింగ్ ఆఫ్ ఎనీబడి. ఒకటి చెప్పేది ఏంటంటే బీజేపీ వారు మేము అధికారంలోకి వస్తే ఒక ఓటు 2 రాష్ట్రాలని చెప్పేసి ప్రచారం చేసుకుంటూ వచ్చారు. పిల్లలకు కానీ ప్రజలకు కానీ ఏదైనా ఇస్తాము అంటే ఆశ, కొడతాము అంటే బాధ వస్తూ ఉంటుంది. కనుక తెలంగాణలో వాళ్ళకి ఏమైందంటే సో మనకి రాష్ట్రం విడిపోతే మనకి వస్తుంది కదా ఉద్దేశం వచ్చింది. అలాగా ఒకటి వస్తే టీడీపీ వాళ్ళు ఏమోనో కొన్నాళ్ళ పాటు మేము వ్యతిరేకం చెప్పిన వాళ్ళు తర్వాత ఆఖరిని ట్రంప్ కార్డు కొట్టి మేము లెటర్ ఇచ్చారు, మేము ఉన్నామని చెప్పారు. అది పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ వారు కూడా మొట్టమొదటి అంగీకరించారు అక్కడికి వచ్చినప్పుడు. తర్వాత మళ్ళీ మామూలుగానేమో కాదు సమైక్యం చెప్పింది. ఇవన్నీ జరుగుతున్నాయి. టోటల్గా చెప్పాలంటే ఈ నాయకులందరూ కూడా ప్రజల్ని మోసం చేశారు, ప్రస్తుతం మోసగిస్తూ ఉన్నారు. ఇక ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రుల సంగతికి వస్తే అధిష్టానం మాట వినడం కరెక్టే, కానీ క్యాష్ బ్యాంక్ కాల్చి మనం చదువుకున్న చిన్నప్పుడు చదువు ఎవరైనా సరే వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని వారి వివేకాన్ని ఆలోచించుకుని మసులుకోవాలి. నేను ఇక్కడికి వచ్చాను అంటే కారణం ఎవరి వల్ల వచ్చాను, ఒక సీసీ ఛానల్ వాళ్ళ వల్ల వచ్చాను, ఇక్కడ మాట్లాడుతున్నాను కదా. సో నేను మాట్లాడేది కొంత కరెక్టే, కానీ నేను ప్రజలకు వ్యతిరేకంగా నేను ఎన్నుకోబడి ఒకరు వచ్చినప్పుడు సీసీ ఛానల్కి వచ్చినప్పుడు నేను సీసీ ఛానల్కి వ్యతిరేకంగా నేను మాట్లాడకూడదు. సీసీ ఛానల్ వారికి అభిప్రాయం ఏమిటి తెలుసుకుని నేను మాట్లాడాలి. అలాగే ప్రజల చేత ఎన్నుకోబడి ఎంపీలు అందరూ కూడా మొత్తం మన రాష్ట్రంలో వెళ్ళినట్టు వాళ్ళు అక్కడ ఏదో అధికారం ఉంది కదా, ఇక పోతే 4 నెలల్లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చేస్తాయి కదా, ఈ అధికారం మనకి రాదు, ఈ మంత్రి పదవులు పోతాయి, మనం ఎవడో పట్టించుకోడు, మనకు వచ్చే లబ్ధి మనకు ఉండదు, మనం మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ నెగ్గుతాం లేకపోతే మన ఫేస్ ఉంటుందో తెలియదు ప్రజల్లోనూ, ఓటు వేస్తారా వేరో టికెట్ వస్తుందో తెలియదు అనే యొక్క భ్రమలు వాళ్ళ యొక్క ఆందోళనలో ఉండిపోయే వాళ్ళు అక్కడ చెప్పట్లేదు, ఎవరికి అధిష్టానానికి ఏమి చెప్పట్లే, ప్లస్ ఇక్కడికి రావడానికి మొహం చెల్లట్లే, దాక్కుంటారు. కానీ దీనివల్ల కాలహరణం గంట శోష జరుగుతుంది ప్రజల్లో జరిగేది. ఇది ఎన్నాళ్ళ పాటు దీనికి ఒక ఎండ లేకుండా ఉంది ఈ ఉద్యమానికి. కనుక నేను చెప్పేది ఏంటంటే నాయకులందరూ కూడా పార్టీలు కూడా ఎలా ఉంటాయంటే ఇప్పుడు నా జెండా పెట్టి నేను చేస్తాను తప్పించి సమైక్యాంధ్ర జెండా పెట్టి చేయట్లే. దయచేసి అందరూ కూడా ఇన్ని టెంట్లు మానేయండి. ఒకే గ్రౌండ్లో ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ కానీ మన రాజమండ్రి వరకు ఉదాహరణ చెప్తున్నా, అన్ని చోట్ల కూడా గ్రౌండ్స్ ఉంటాయి, ప్లే గ్రౌండ్స్ ఉంటాయి. అన్ని పార్టీల వారు కూడా భాయి అనుకుంటూ ముందు మనకే సమైక్యత స్నేహపూర్వకంగా సఖ్యత లేకపోతే మళ్ళీ సమైక్యాంధ్ర ఎక్కడ వస్తుంది మనకి? మళ్ళీ మనకు ఉంటే ఇప్పుడు ఉన్న నలుగురిలోనే మనకి సమైక్యం ఉంటే మనం మాట్లాడింది ఒకటి పద్ధతిగా ఒక పని చేద్దాం బయలుదేరితే పని చేసుకురాగలుగుతాం. మళ్ళీ మనకే పడదు, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం మనమే ఉన్నప్పుడైతే మనమేమని తిట్టుకుంటూ కూర్చుంటే ఇదే వాళ్ళు ప్రేక్షకుల్లో చూస్తూ ఉన్నారు. అక్కడ మన టీవీలో కూడా కేసీఆర్ ఇదే మాట అన్నాడు. అక్కడ ఆంధ్ర వాళ్ళు ఏదో ఇక్కడ చెప్తుంటారు తప్పటి ఏం లేదు, అలా క్రికెట్ ఆడుతున్నారు అది ఆడుతారని చెప్పంటే హాస్యాస్పదమైన సన్నివేశాలను సృష్టిస్తున్నాం మనం. ఉద్యమానికి ఒక ఆబ్జెక్ట్ పెట్టుకుని మనం చేస్తే సరిపోద్ది, కానీ జస్ట్ ఫర్ టైం పాస్. ఎందువల్ల అంటే ఇలా చేసుకుంటూ పోతే కొన్నాళ్ళకి
చూపించడం ఎలా చూపిస్తున్నాం? భారీగా చేస్తున్నాం, బస్సులు ఆపేసాం, ఆర్టీసీ బస్సులు ఆపేసాం అంటున్నాం, స్కూల్స్ ఆపేసాం అంటున్నాం, అయితే ఆఫీసులు ఆపేసాం అంటున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. బట్ ఏం సాధిస్తున్నాం? చివరికి ఏం చేయగలుగుతాం? ఎంతవరకు చేస్తాం? ఇట్లాగా అక్కడ చూస్తే అక్కడ ఏమో ఉంది. ఈ కాలంలో అయిపోయిన తర్వాత రేపు పొద్దున ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, అయిపోయాయి, సబ్సైడ్ అయిపోయింది. ఓకే, మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. సమయం అవుతుంది. నెక్స్ట్ మనం శైలజానాథ్ ఈరోజు చేసిన కామెంట్స్ చూద్దాం. ఆయన ఇక్కడ సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మొదటి నుంచి కూడా ఉద్యమిస్తున్నారు, మంత్రుల తరపున చెప్పుకోవచ్చు. ఆయన ఏమన్నారు ఒకసారి చూసిన తర్వాత కృష్ణారావు గారి దగ్గరికి వెళ్దాం. ఆయన నిర్ణయించుకున్న తీరు ఈ రోజు కూడా ఎవరికి మార్పు లేకపోవడం. కానీ నేను కోరుకుంటా ఉన్నాను, నేను ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు ఎన్నికల గురించి, ఓట్ల గురించి, సీట్ల గురించి, నంబర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఈ రాష్ట్ర విభజనకు ముందు, ఈ రాష్ట్ర విభజన తీర్మానాన్ని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకునేదానికి ముందు, అట్లా కేంద్ర ప్రభుత్వం ముందు ఈ రాష్ట్రాన్ని విభజించమని చెప్పిన వాళ్ళు మీరు కాదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆత్మావలోకనం. వెల్కమ్ బ్యాక్ కృష్ణారావు గారు. ఏమంటారు? బురద జల్లుకోవడంలో ఏ పార్టీ కాబట్టి చాలా వేగంగా పావులు కదుపుతున్నాయి, ఎవరు కూడా తక్కువ చేయటం లేదు. ఒక పార్టీ మీద ఒక పార్టీ బురద చల్లుకోవడంలో చాలా వేగంగా ఉన్నాయి. వీళ్ళు పెట్టిన 5 నిమిషాల్లో వాళ్ళు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి దాన్ని కౌంటర్ ఇచ్చుకుంటున్నారు. ఒక్క పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మా పార్టీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి, మా వంతు ఇది చేస్తాం అనేది చెప్పడానికి చివరిలో 2 ముక్కలు చెప్పినప్పటికీ ముందు అవతల పార్టీ మీద బురద చల్లడానికి ఎంత ఉద్యమం జరుగుతున్నా ఎందుకు ఆ స్టాండ్స్లో వెళ్తున్నారండి? ఇంకా ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ తప్పు చేసి ఉన్నారు. అక్కడ ప్రజల యొక్క ఒపీనియన్ తీసుకోకుండా, వాళ్లతో ఉన్నటువంటి సాంప్రదాయం చేయకుండా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనం చెప్పింది గొర్రెలు వీళ్ళు ప్రజలు, ఆ గొర్రెలు కనుక వాళ్ళు ఏ చెప్పినా మనం చెప్పింది సాగుతుంది అని చెప్పేసి ఒక హైకమాండ్లో వాళ్ళు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ మేము గొర్రెలం కాదు, రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ పరిపాలించేది ప్రజలే అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి నేను ఉదాహరణ మన సీమాంధ్ర ఉద్యమం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పుడు మన వాళ్ళు చెప్పిన విధంగా కూడా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మాకు సమైక్యందరే కావాలి, మరి ఇంకోటి ఏం వద్దు. అయితే వీళ్ళతో చర్చించకుండా మేము ఎంత చెప్తే అంత చెప్తారు, మమ్మల్ని ప్రతినిధులుగా ఎన్నుకున్నారు కదా, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్పేసి అని అనుకున్నారు. వీళ్ళు ఏమి చేయరు అని అనుకున్నారు. కానీ ఇక్కడ రివర్స్ అయిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు చైతన్యవంతులు అయి ఉన్నారు. ఈ రోజున ఏదైనా మనం అందరం బాగుండాలి అనుకుంటే కలిసి పనిచేస్తేనే బాగుంటుంది. కనుక మీరు నాయకులు అయితే ఉండొచ్చు, ప్రతినిధులు మీరు చేయవలసినటువంటి సరైనటువంటి పద్ధతులు మీరు చేయలేదనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. దానికి ప్రజలే తీర్మానం చేసి ఈ విధంగా మనం వెళ్ళాలి అనేది సూచిస్తున్నారు. మీరు విన్నారు కదా, ఇప్పుడు విశ్వరూప్ కావచ్చు, గంటా శ్రీనివాస్ కావచ్చు, కోడేల దేవినేని ఉమా, శైలజానాథ్, వీరందరి మాటల్లో మీకు అర్థమైంది ఏంటి? వాళ్ళు సేవ్ చేసుకోవడానికి అర్థమైంది నాకు. వాళ్ళ స్కిన్ వాళ్ళు సేవ్ చేసుకోవడానికి, వాళ్ళు చేసిన తప్పుని వెనక్కి తీసుకోకుండా ఉండలేము. కనుక ఏదో విధంగా మన ప్రజలు మభ్య పెట్టాలి అనేటువంటిదే వాళ్ళ స్టాండ్ కనబడుతుందండి. అంతేగాని వాళ్ళు చేసిన తప్పులు మాత్రం వెనక్కి తీసుకుంటే వాళ్ళకి చరిత్ర లేదు, చరిత్రహీనులు అయిపోతామని వాళ్ళకి తెలుసు, పబ్లిక్ బాగా తెలిసి ఉంది. కాకపోతే పార్టీ పరంగా ఎక్కడ దెబ్బతింటామా, మన యొక్క సీట్లు ఎక్కడ కదిలిపోయినాయి ఆల్రెడీ, ఇంకేం లేదు వాళ్ళకి. అది వాళ్ళకి తెలుసు. ప్రతి మానవుడికి, ప్రతి వ్యక్తికి కూడా అర్థమైపోయింది. కనుక దాన్ని వాళ్ళు పరిరక్షించుకోవడానికి ఈ ప్రయత్నాలు. ఇప్పుడు రాబోయే ఎన్నికలు అంటూ వస్తే కనుక ఏ పార్టీ వైపు ప్రజలు చూసే అవకాశం ఉందని భావిస్తున్నారు? ప్రజలను ఎవరైతే అర్థం చేసుకుని వారి యొక్క ఆర్థిక వ్యవస్థని రాబోయే కాలంలో యువతరానికి ఎవరైతే బాగా చేస్తారు అనేది వారు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు ప్రజలు. కాకపోతే ఎవరు కమిట్మెంట్గా పనిచేసేటువంటి వ్యక్తి ఎవరా అని వెతుకుతున్నారు ఈరోజు. అంటే నాయకులను చూసి, వ్యక్తులను చూసి, పార్టీని చూసి వేస్తారా, నాయకులను చూసి వేస్తారా? పార్టీని చూసి వేసే రోజులు పోయినాయి. ఈ రోజున వ్యక్తిగతంగా ఎవరైతే కమిట్మెంట్గా పనిచేస్తారు, దేశం మీద ఎవరికైతే వాళ్ళకి గౌరవం ఉంది, అది ఈరోజు అటువంటి పరిస్థితి ఆసన్నమైంది. దాన్ని డెఫినెట్గా ప్రతి వాటర్ కూడా దాన్ని ఐడెంటిఫై చేసేది. ఎన్నాళ్ళగా మనం చెప్పిన విధంగా మనకు అయిపోద్ది, లేకపోతే డబ్బులు ఇచ్చేస్తే అయిపోద్ది అనే రోజులు పోయినాయి. మనం ఎంత నష్టపోయాం అనేది ప్రతి ఒక్కరు గుర్తించారు ఈ రోజున. ఇప్పుడు అంటే ఈ పరిణామాల నేపథ్యంలో ఏ పార్టీ అడ్వాంటేజ్ తీసుకోవాలని ఎవరికి వాళ్ళు మైలేజ్ చూసుకుంటున్నారు. మీరు గమనిస్తుంటే మన మైలేజ్ ఎంతవరకు వచ్చింది, మనం యాత్ర చేసి వచ్చాం, మాకెంత వచ్చిందని టీడీపీ, మాకెంత వచ్చిందని వైఎస్ఆర్ పార్టీ, అసలు మన జనంలోకి వెళ్ళలేకపోతున్నాం, మన పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్, ఈ గొడవలో ఉంటున్నారు. మీకేమనిపిస్తుంది? నాకేమనిపిస్తుంది అంటే
పార్టీలు ఎలా ఉన్నా కానీ ఇన్నాళ్ళలాగా మభ్య పెట్టడానికి ఎవరు ఇష్టపడలేదు. వీళ్ళు ఎన్ని మభ్యలు పెట్టినా కానీ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఏ పరిస్థితి ఉందో రేపు రాబోయే రోజుల్లో కూడా అదే పరిస్థితి కనబడుతుందని నా ఉద్దేశం. ఓకే, ఒకసారి మనం సాయిబాబా గారి దగ్గరికి వెళ్లే ముందు అశోక్ బాబు ఈరోజు రాయచోటిలో ప్రసంగించారు. అక్కడ రాయచోటిలో లక్షలాది మంది సభ నిర్వహించారు. సమైక్యాంధ్రవాదులంతా కూడా ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. ఉద్యమానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు అనంతరం కూడా ఆయనతో చర్చ కొనసాగింది. మీరు రిజైన్ చేసుకోవాలంటే రిజైన్ చేసుకోండి, మా పార్టీకి బయలుదేరి చెప్పారు. కానీ నిన్న నిజంగా 9 మంది ఎంపీలు వెళ్ళి మేము రిజైన్ చేస్తామంటే చివరికి స్పీకర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చిన స్పీకర్ గారు కూడా తప్పించిన పరిస్థితి ఈపీ ప్రభుత్వం చేసిందంటే ఎక్కడా ఒక హింస లేదు, ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడలేదు. అయితే ఇబ్బందులు ఏదో పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా ఇష్టంగా పడుతున్నాం, మేము కావాలని పడుతున్నాం. ఎండలో ₹1,00,00,000 ఇచ్చినా ఏ రాజకీయ పార్టీ ఎంతమంది నిలబడలేని విషయం అందరికీ తెలుసు. వెల్కమ్ బ్యాక్ సాయిబాబు గారు. ఇప్పుడు చూశారు అశోక్ బాబు చేసిన కామెంట్స్. ఈరోజు కూడా ఆయన మా నాలికలు తగ్గొస్తా ఉంటున్నారు. ఒక్క అశోక్ బాబు నాలిక తగ్గొస్తున్నట్టు మాత్రం లక్షలాది మంది నాలికలు ఎవరు తగ్గలేరు. మా కాళ్ళు వెరకొట్టండి, ఉద్యమం కొనసాగుతుంది, మా కళ్ళు పీకేయండి, అయినా ఉద్యమం కొనసాగుతుంది, ఉద్యమాన్ని ఆపే ప్రశ్నే లేదని చాలా శాంతియుత ధోరణిలో నిన్న ఈ రోజు కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏపీఎన్జీఓలు చేపట్టిన ఈ ఉద్యమ నేపథ్యాన్ని పురస్కరించుకుని మీకు దిగ్విజయ్ సింగ్ కామెంట్స్ నిన్న చూసుకుంటే కనుక ఆయన ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగుల మధ్య నడుస్తున్న ఉద్యమమే తప్ప ప్రజల భాగస్వామ్యం లేకపోతే ప్రైవేటు పాఠశాలలు కానీ ప్రైవేటు ఆపరేటర్స్ కానీ వీళ్ళెవరూ కూడా ప్రైవేటు వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ ఉద్యమం మాత్రం ఓన్లీ కేవలం ప్రభుత్వ ఉద్యోగులే జరుపుతున్నారు. వీళ్ళ సమస్యలు మేము పరిష్కరిస్తాం, వాళ్ళకి దండం పెడతాం, సమ్మె విరమించండి అని చెప్పి ఒక కామెంట్ చేయడం జరిగింది. ఇవాళ చూస్తే 1,00,000 జన ఘోష కానీ ఎట్లాంటి కార్యక్రమం చూసినా లక్షలాది మంది రోడ్ల మీదకి వస్తున్నారు, సభలకు వస్తున్నారు. ఇవన్నీ అంటే కాంగ్రెస్ అధిష్టానానికి ఎందుకు కనపడటం లేదు? 58 రోజులుగా జరుగుతుందండి ఉద్యమం. ఇవాళ అశోక్ బాబు నాకు తగ్గొస్తానని చెప్పి అన్న వాళ్ళు అశోక్ బాబు జోలికి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం యువతరం కానీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా అతని వెనకాల ఉండి నిలబడతాడు. ఎందుకంటే ఈవేళ ఏ ఒక్క నాయకుడు చేయలేంది అశోక్ బాబు అనే ఒక వ్యక్తి చేశాడు. అతను ఒక వ్యక్తిగత సామూహిక శక్తి అతను. ఎందుకంటే అతను ఎంకరేజ్ చేశాడు కాబట్టి ఈవేళ మొత్తం అందరూ ఎన్జిఓస్ అందరూ వేగత్రాడిపై నిలబడ్డారు. ఇప్పుడు డెఫినెట్గా ఒకవేళ అతనికి ఏదైనా తేడా వస్తే గ్యారంటీగా అందరూ కూడా ఐకమత్యంగా నిలబడి అతను సపోర్ట్ చేసి ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారు. అంత తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఇందాక ఆయన అన్నట్టు ఆ కామెంట్స్ కనీసం ఖండించే వాళ్ళు ఎవరో ఇటువైపు మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎందుకు ఉండటం లేదు? ఎవరు ఖండించలేదు సార్. ఎందుకంటే అధిష్టానానికి కనీసం విజ్ఞత లేదా మీకు? అలాంటి మాటలు రెచ్చగొట్టే ధోరణిలో ఎందుకు మాట్లాడుతున్నారు? గతంలో కేసీఆర్ కూడా ఇలాంటి కామెంట్స్ చేయడం జరిగింది, నాలిక చీరేస్తామని. రీసెంట్గా మళ్ళీ అక్కడ టీఆర్ఎస్ ఉద్యమం ప్రారంభించింది, తెలంగాణకు అడ్డొస్తే అడ్డంగా నరికేస్తాం. ఈ తరహా ఉద్యమాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ తరహా ఉద్యమిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అదుపు చేయలేని వాతావరణం ఎందుకు ఉంది? అంటే నాయకులు అయితే అధిష్టానం తల వంచి ఉంటారు సార్. అయితే ఇక్కడ ప్రజలు మాత్రం తల వంచి ఎవరు లేరండి ఇక్కడ. ఒకటండి. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ తీవ్రవాక్యాలు అంటున్నారు కదా, కేసీఆర్కి ఒకటికే కాదండి, అందరికీ ప్రతి ఒక్కరికి మాట్లాడి ప్రజాస్వామ్యం ఎవరికైనా హక్కు ఉంది. అంతకన్నా మగతనం చూపించే క్యాపబిలిటీ అందరికీ ఉందండి. ఎవరు కూడా వెనక్కి తగ్గేది లేదు. ఎందుకంటే నాయకులేమో అధిష్టానం తలబొగ్గుతున్నారు, ప్రజల్లో రావడానికి భయపడుతున్నారు, ఎక్కడో ఏసీ రూముల్లో పడుకుంటున్నారు. ఈవేళ అశోక్ బాబు డైరెక్ట్గా ధైర్యంగా వచ్చాడు కాబట్టి అతను ఒక లీడర్ అయ్యాడు. ఇవాళ పొలిటికల్గా అతను ఎంట్రీ అనేది పక్కన పెట్టండి, ఎలా అతను అందరూ లైక్ చేస్తున్నారు. ఇక అందరూ కూడా రాజకీయంగా కూడా రానని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. కాదు, లీడర్ అంటే ప్రజల మనోభావాలు అర్థం చేసుకుని అతను డైరెక్ట్గా నిలబడ్డాడు. ఒకే వ్యక్తి ఒక్కడుసారి అంటారు చూసారా, ఒక్కడుసారి అశోక్ బాబు ఒకటిసారి. వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా వెనకాల ఉంటారు అతనికి. అంటే ప్రజలందరూ డెఫినెట్గా మా యువతరం మా ఏజెంట్స్ కూడా అతను వెనకాల ఉండి ఉద్యమంగా నిలబెట్టి అతనికి ఏదైనా జరిగితే వెనకాల ఉంటాయి, ఎవరికైనా జరిగి సపోర్టెడ్గా. సో ప్రజలందరూ కూడా అశోక్ బాబుని అంత గట్టిగా నమ్మడానికి కారణాలు ఏంటని భావిస్తారు? ఎట్లా నమ్ముతారు సార్? ఆంధ్ర ప్రజలు అభిమానంగా ఆరాధించడం మొదలెడితే ఎవరైనా వాళ్ళ మనోభావాన్ని అర్థం చేసుకుని ముందుకొచ్చిన వ్యక్తిని ఎవరైనా ఆరాధిస్తారు. అంటే ఏ కారణాలు అశోక్ బాబు నాయకత్వాన్ని అందరూ బలపరచడానికి కారణం అయ్యాయి? కారణాలు అంటే ఎవరిని నమ్మట్లే. ఇటు సీమాంధ్ర ప్రజలు ఎవరు కూడా ఎంత మంత్రులైనా ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా ఒక పార్టీకి సంబంధించిన అధ్యక్షులైనా ఎవరిని నమ్మని పరిస్థితి. అశోక్ బాబు నాయకత్వాన్ని ఏకగ్రీవంగా ప్రజలు ఆమోదిస్తున్నారు. అంటే అంత గట్స్ దమ్ముగా నిలబడి ఫ్రంట్కి వచ్చి నేను ఉన్నాను ఈ ఉద్యమానికి అని చెప్పిన నాయకుడు ఒక్కడు కూడా లేడు.
ఈవేళ ప్రజలందరూ కలిపి ఓట్లు వేసుకొని నాయకులను నగ్గిస్తే ఏ ఒక్క నాయకుడైనా ఏ పార్టీ నుంచి అని వచ్చి నిన్నానని చెప్పి ముందు నిలబడ్డారు ఎవరన్నా? ఒక అశోక్ బాబు నిలబడ్డారు. అందుకే హీఈస్ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్. అశోక్ బాబు గురించి ఒకే కామెంట్ చేస్తాను. అశోక్ బాబు ఓట్లు అక్కర్లేదండి, ఈ నాయకులకు ఓట్లు కావాలి. అందువల్లే ప్రజలు అశోక్ బాబుని లైక్ చేస్తారు. ఓకే, మరి మీ దగ్గర వద్దాం. ఒకసారి మన బివి రాఘవులతో ఈరోజు సమావేశం జరిగింది. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు సమైక్య ఉద్యమాన్ని సమైక్యంగా తీసుకువెళ్ళడానికి, సమైక్యంగా మద్దతు ఇస్తున్న, సమైక్యవాదానికి మద్దతు ఇస్తున్న రాష్ట్రంలోని పార్టీలు కేవలం 3 మిగిలాయి ఇప్పుడు. ఎంఐఎం, వైఎస్ఆర్ పార్టీ, సిపిఎం. ఈ 3 పార్టీలు కలిపి ఏకతాటి మీద ఉద్యమించాలి, ప్రజల్లోకి రావాలి అనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన జగన్ బయటకు వచ్చిన తర్వాత వ్యూహం రూపొందించడం జరిగింది. దీని మీద రాఘవులతో ఈరోజు చర్చలకి సుబ్బారెడ్డి, అదేవిధంగా కొంతమంది మైసూరారెడ్డి లాంటి ప్రముఖులను పంపించడం జరిగింది. తర్వాత రాఘవులు చేసిన కామెంట్స్ విని ఆ తర్వాత శ్రీనివాసరావు గారితో చర్చ ప్రారంభిద్దాం. ఇప్పటి వరకు నిర్ణయం చేయలేదు. ఇప్పటి వరకు నేను చేసిన నిర్ణయం ఏంటంటే మిగతా రాజకీయ పార్టీలతోటి కలిసి కాకుండా మా స్వతంత్ర వేదికల మీదనే మేము ఈ సమైక్యత గురించి చెప్పాలని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే సమైక్యతని మేము సమర్థిస్తున్నది ఈరోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉంటేనే లౌకికవాదం బలంగా ఉంటుంది, ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది, ఫెడరలిజం బలంగా ఉంటుంది. ఈ మౌలికమైన విషయాల కోసం ఈరోజు రాష్ట్రాలు బలంగా ఉండాలి అంటున్నాం తప్ప ఎవరికో ఒకరికి ఇబ్బందినో లేకపోతే ఇంకో సమస్యల మీదనో ఆధారపడి మేము ఈ మౌలిక సమస్యను చూడటం లేదు. కాబట్టి ఇటువంటి ప్రధానమైన భిన్నమైన వైఖరి ఉంది కాబట్టి ఇప్పుడు మేము మిగతా పార్టీలతో కలిసి వ్యవహరించలేదు ఇప్పటి వరకు. అయితే మేము అన్ని జిల్లాల్లోనూ ఇప్పటికే మా యొక్క వైఖరిని, మా యొక్క అభిప్రాయాలని చెప్తూనే, అలాగే సమైక్య రాష్ట్రం అవసరం వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలు తీసుకు. వెల్కమ్ బ్యాక్ శ్రీనివాసరావు గారు. ఇప్పుడు 3 పార్టీలు కలిసే అవకాశం అక్కడ కనిపిస్తుందా, లేదా లేకపోతే ఎంఐఎం, వైఎస్ఆర్ పార్టీ మాత్రమే సమైక్యవాదాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి రాజకీయ ఎత్తుగడలో భాగంగా వెళ్లే అవకాశం? సిపిఎం ఒంటరిగానే మేము పోరాడతాం అని చెప్పడాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటున్నారు ఈ ఎపిసోడ్ మొత్తాన్ని? మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే ఈ ఎంఐఎం కానివ్వండి, సిపిఐ కానివ్వండి, అంత ఎజరంటి ఇది లేదు వీళ్ళకి. వీళ్ళు సమీకరణ చేయాలి, చెందాలన్నంత కెపాసిటీ వీళ్ళ దగ్గర లేదు. సో కాబట్టి ఎంఐఎం అయితే కనుక వైఎస్ఆర్సీపీని పట్టుకుంటే 2 కలిపి చేయగలనటువంటి ఉద్దేశం వాళ్ళలో ఉంది. బట్ సిపిఐ కనుక ఒకటే కనుక నిర్దేశించి అయితే ఒక కార్మిక వర్గాలే ప్రాధాన్యత వస్తుందే తప్ప అన్ని వర్గాలు కలిసి రావాలని నా అభిప్రాయం. అంటే వాళ్ళు మేము విడిగానే చేస్తామని అన్నాం, కారణం ఏంటి? సిపిఎం ఇందులో కలవచ్చు కదా, ఎందుకు కలవట్లేదు? సిపిఎం కలవచ్చు కదంటే యాక్చువల్గా వాళ్ళ విధానం ఇంకా స్పష్టం చేయలేదు, చెప్తానంటున్నారు. కానీ వాళ్ళు ఈరోజు మాట్లాడిన వ్యవహారంలో వాళ్ళు వైఎస్ఆర్ పార్టీతో కలిసే వాతావరణం కనపడటం లేదు. ఈ 58 రోజులు చూసుకున్నట్టయితే సిపిఐ మాత్రం వైఖరి మాత్రం కరెక్ట్గా రాలేదండి. వాళ్ళ యొక్క వివరణ అనేది క్లియర్గా లేదు. ఇప్పుడైతే రాఘుల్ గారు చెప్పింది మనం చూస్తున్నాం తప్ప ఇంతవరకు వాళ్ళకి ఏ విధమైనటువంటి కరెక్ట్ పిక్చర్ ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే మిగతా పార్టీలు అంటే మీ అందరికీ వాళ్ళు లేఖ ఇచ్చారు, స్పష్టంగా వాళ్ళకి సమైక్యానికి కట్టుబడతామని లేఖ ఇచ్చారు. లేఖ ఇచ్చిన ఏకైక ఫస్ట్ పార్టీ అదే. ఆ తర్వాత తదనంతర పరిణామాల్లో ఇలా సమైక్యాన్ని కోరుకునే పార్టీలన్నీ కూడా ప్రజల్లోకి రావడానికి ఒక ప్లాన్ ఎందుకు సిద్ధం చేసుకోలేకపోతే దానికి జగన్ ఈరోజు నడుం కట్టాడు. ఆయన సిపిఎం దూరంగా ఉండడానికి కారణం ఏంటంటే? అంటే సిపిఎం దూరంగా ఉండడానికి కారణం అంటే కొన్ని ఇప్పుడు మనందరికి తెలిసిన విషయం అండి, ఒక్కొక్క పార్టీ సిద్ధాంతంలో ఉంటుంది. ఇప్పుడు సిపిఐ, సిపిఎం పార్టీ, ఈ డెమోక్రటిక్ పార్టీస్ అన్నీ కూడా ఏంటంటే వాళ్ళు తీసుకునే స్టెప్స్ డాస్టివ్గా ఉంటాయి, వేరేగా ఉంటాయి. బట్ వీళ్ళకి ఎగ్జిస్టెన్స్లోకి రాలేరు. వాళ్ళ ప్రాతిపదన ఒకే విధంగా ఉంటుంది తప్ప రెండోది డైవర్ట్ అవ్వలేరు వాళ్ళు. సో వీళ్ళైతే అన్ని వర్గాలు కలుపుకునే విధంగా చూస్తారే తప్ప ఈ దాంట్లో రాకపోవడం కారణం అదే అనుకున్నాను నేను యాక్చువల్లీ సిపిఐ, సిపిఎం. ఇప్పుడు భవిష్యత్తు ఎట్లా ఉండే అవకాశం ఉంది? రాజకీయ పార్టీలు ప్రజల్లోకి రావడానికి ప్లాట్ఫామ్ రూపొందించుకుంటున్నాయి, ఏ పార్టీకి ఆ పార్టీ ఎట్లా ఉండబోతుంది? ప్రజల్లోకి రావడానికి వాళ్ళకి ఎలాంటి మార్గాలు ఉన్నాయా, ఊసిపోయాయా? జనరల్గా అయితే అండి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసుకున్నట్టయితే ఒకప్పుడు ఒక విద్యార్థి కానివ్వండి, ఒక చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తులు కానివ్వండి, అన్ఎడ్యుకేటెడ్స్ కానివ్వండి, ఒక విషయం మనం ఎడ్యుకేట్ చేయడానికి టైం టేకింగ్ తీసుకునేవాళ్ళు. ఇలా బాబు ఇది ప్రచారం ఇది అని చెప్పేవాడు. ఈరోజు ఈ సమైక్యాంధ్ర వచ్చి 58 రోజులు అయిన తర్వాత ప్రతి ఒక్క పౌరుడు కానివ్వండి, అంటే ఎడ్యుకేషన్ లేనటువంటి వ్యక్తులు కూడా ఈ రోజున వాళ్ళు చేసే ప్రతి పని కూడా ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజున. ఎందుకంటే వాళ్ళకి తెలుసు పై చెప్పేది ఒకటి చేసేది ఒకటి కింద ఉండడం తప్ప కరెక్ట్గా పిక్చర్ ఎవరిదే లేదు ఈరోజు వరకు.
మరి నా ఒపీనియన్ అయితే చంద్రబాబు నాయుడు గారు లాక్ ఇచ్చేసారని చెప్పేసి అన్నారు. ఈ యావత్తు ఉన్నటువంటి దాదాపుగా ఉన్నటువంటి ఈ ఆంధ్ర ప్రజలకు ఏ ఒక్క వ్యక్తికి భరోసా ఇచ్చి ఆయనకి లాక్ ఇచ్చాడో నాకు అర్థం కాదు. ఆయన సొత్తు అమ్మేసుకోవడానికి అది ఎవరిచ్చారు? డెమోక్రసీ ఆయనకి ప్రజలు ఎంతమంది ఈ పార్టీ పోనీ లేదు పాలిట్ బ్యూరో మీటింగ్ పెట్టి వాళ్ళు ఉన్నటువంటి సభ్యులకి ఎవరికైనా చెప్పారా ఈ నిర్ణయం నేను తీసుకున్నాను ఈ లేఖనిస్తాను అని చెప్పాడా? అది లేదే. అంటే ఆంధ్రప్రదేశ్ని ఇలా గుడ్డిగా లెటర్ ఇచ్చేసి నేను విభజన కానీ ఓ పక్కన యాత్రలు అంటున్నారు. మరి నాకైతే పొలిటికల్ విషయంలో వచ్చాడు చాలా ఇదిగా ఉంది. అంటే పార్టీ కార్యకర్తలకు కుమ్ముగాయడం తప్ప జనంలో యాత్రకు వచ్చినప్పుడు అడగాలి ప్రజలు నిలదీసి, ఎందుకు ఈ లెటర్ ఇచ్చావు ఈ పక్క నుంచి ఈ పక్క నువ్వు ఎందుకు యాత్రలు చేస్తున్నావు, అసలు ఏంటి మా పరిస్థితి, ఆంధ్ర తిరగడానికి నీ హక్కు ఏంటి అని నిలదీసిన రోజున ప్రతి ఒక్క పౌరుడికి ఒక రాజకీయ నాయకులు ఎక్కువ ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. ఓకే, మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. సూరిబాబు గారు మీరు చెప్పండి. ఇప్పుడు అంటే పార్టీలు యూటర్న్ తీసుకోలేకపోవడం కారణం ఏంటి? సమైక్య ఆంధ్రప్రదేశ్గా మేము 3 ప్రాంతాల్లో మేము పోటీ చేస్తాం అని వాళ్ళు ఒక ట్రయల్ వేయచ్చు కదా. అంటే నెగ్గుతారు లేదా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం అంటే చిన్న విషయం కాదు. వాళ్ళు అందులో ఒక చరిత్రలో ఒక సుస్థిర స్థానాన్ని పొందుతారు, సీట్లు ఓట్లు పక్కన పెడతారు. అట్లా ఏ పార్టీ స్టాండర్డ్గా ఇదేం తీసుకోవడానికి ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారు? అధికారం అండి, వాళ్ళకి అధికారం కావాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఇక్కడ ఆ పార్టీని బతికించుకోవాలని తప్పుడు ఆలోచనతో ఉన్నారండి. ఇప్పుడు వైఎస్ఆర్ ఉందండి, అక్కడ పరకాల ఉప ఎన్నికలకు వెళ్ళారు విజయలక్ష్మి గారు. వెళ్ళి 1992లోనే మేము మీ మనోభావాలు గౌరవించి రాజశేఖర రెడ్డి గారు 42 మందిని ఢిల్లీ పంపించారు అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఏమైందని పరిస్థితి, అక్కడ పంచాయతీ ఎన్నికలు పొజిషన్ అయ్యి చూశారు, ఇంకా ఎలాగా అవకాశాలు లేవు. ఇదేదో ఇక్కడైనా మనం ఇడిపోతే, ఎందుకంటే గ్యారంటీకి ఇడిపోద్దని వాళ్ళ నమ్మకం. సమైక్యాంధ్ర అనేది పై మాట, గ్యారంటీకి ఇడిపోద్దే మనం ఇక్కడ అధికారం పొందుదాం అనే ఆలోచన అది. అందుకనే కాంగ్రెస్ పార్టీ కూడా ఆ గేమ్ ఆడిందండి కంపల్సరీగా. దీంట్లో ఇక్కడ వైఎస్ జగన్, అక్కడేమో కేసీఆర్, ఇలాగా వాళ్ళు కూడా ప్లాన్ చేశారు. లేకపోతే వాళ్ళని అక్కడ వదిలేసుకునే పరిస్థితి లేదండి. లాస్ట్ ఈ మూమెంట్లో వదిలేసుకుని 16 మంది రాజీనామా చేశారు అంటున్నారు. నిజంగానే మరి వెళ్ళి ఒప్పించవచ్చు కదండి, వెళ్ళి కూర్చుని. అంటే ఈరోజు మళ్ళీ ఒప్పించడానికి వెళ్తూ వాళ్ళు అశోక్ బాబు ఇచ్చిన స్టేట్మెంట్కి రిటర్న్ అయ్యారు. అంటే అసెంబ్లీలో మళ్ళీ అశోక్ బాబు ముందు రిజైన్ ఇమ్మన్నాడండి, ముందు ఇద్దరినే ఇమ్మన్నారు. అలా కదండి, ఉద్యమం స్టార్ట్ అవ్వకుండా ఇచ్చారండి రిజైన్. వాళ్ళు ఉన్న కూడా తర్వాత ఇచ్చారు, 28వ తారీఖు ఇచ్చారు వాళ్ళు. అందువల్ల అశోక్ బాబు ఇమ్మలేదండి, ఇవాళ అశోక్ బాబుని అడుగుతాకి. అలాగేనండి పార్టీ సిద్ధాంతాలు ఈవెన్ కమ్యూనిస్టులు కూడా లేవండి. ఇవాళ కమ్యూనిస్టులు కూడా క్యాపిటలిస్టులు అయిపోయారండి ఎక్కడ చూసినా. అవును, సిపిఎం ఎందుకు 2 వైరుధ్య చూడండి, నేను చెప్తాను దానికి. ఇవాళ రాఘవ మన సిపిఎం రాఘవ గారు అంటారు, దాంట్లో వైఎస్ఆర్తో జగన్ గారు కాకేశారు. జగన్ గారు వీళ్ళిద్దరిని కాకేశారు. రేపు తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ని కాకేస్తారా జగన్ గారు? కాకేరు. ఎందుకంటే రేపు ఈ తోక పార్టీలని గతంలో వ్యాఖ్యానించారు కదా రాజకీయ నాయకులందరూ, ఏదైనా కలిసి వస్తారేమో సిపిఎం అని జగన్ గారు దగ్గరికి తీసుకుందామని చూస్తున్నారు. అలాగే మనకి సిపిఐ నారాయణ గారు విశాలాంధ్ర పేపరే విశాలాంధ్ర అండి అది. ఇక్కడేమో మనం ఉప్పల సుబ్బారావు గారు ఏ కాంగ్రెస్ నాయకులు వెళ్తున్నా ఆపుతుంటారు, కానీ ఆ నారాయణ గారు క్వశ్చన్ చేయలేరు. ఎక్కడ పార్టీలు సిద్ధాంతాలు, కమ్యూనిస్టులు లాంటి పార్టీలకే సిద్ధాంతాలు తిరోధకాలు ఇచ్చేసారండి. ఇంకా ఈ పార్టీలు ఏమున్నాయండి, ఈ పెట్టుబడిదారి పార్టీలు, ఈ అధికారం ఎలా చేజెక్కించుకోవాలని పార్టీలు, ఈ కాంగ్రెస్ అయినా వైఎస్ఆర్సీపీ అయినా తెలుగుదేశం అయినా. అనేక చోట్ల కంచుకోటల్లో ఉన్న కమ్యూనిస్టులు కంచుకోటలన్నీ బేటలు వారడానికి ఇలాంటి మౌలిక సిద్ధాంతాలు ఇలాంటి కారణం అంటారు. ఈవేళ ఉన్నారు ఉద్యమం చేస్తారనేటప్పటికి వందలాది లక్షలాది మంది జనం జెండా పెట్టుకుని వస్తారు. ఓట్లు వేసేటప్పటికి జనం వాళ్ళ సిద్ధాంతాలు నమ్మరు. వాళ్ళు ఆ శ్రామిక వర్గాన్ని దాన్ని దృఢంగా చేసుకోలేకపోయారు. మనం చేసేది కరెక్ట్ చేతనం అనేది చేసుకోలేకపోయారు. ఉద్యమం అంటే వస్తున్నారు. సూరిబాబు గారు, ఇక్కడ చిన్న విషయం, ఇక్కడ సమైక్యవాదానికి కట్టుబడ్డామని చెప్తున్న సిపిఎం పార్టీ ప్రజల్లోకి రావటం లేదు. మేము విభజనకి అనుకూలంగా ఉన్నామని చెప్తున్న సిపిఐ పార్టీ అది కూడా ప్రజల్లో లేదనుకోండి. అందులో నాయకులు కొంతమంది సమైక్యవాదం అంటూ తిరుగుతున్నారు ఈ ప్రాంత మనోభావాలను గౌరవించి. ఈ రెండింటి మధ్య అంటే ఎందుకు వాళ్ళు విభజనకి అనుకూలంగా లేకపోయినా ఎందుకు జనంలోకి రాలేకపోతున్నారు? జనంలో రాకపోతే కారణం అండి, ఇప్పుడు మేము ఉద్యమం చేస్తున్నామండి, మేము కడియంలో ఉద్యమం చేస్తున్నాం. మేము ఏ పొలిటికల్ జేఏసీ కానీ ఏ విధంగా స్వచ్ఛంద సేవా సంస్థ అయినా బాధ్యతా సేవా సమితి అనే ఒక సంస్థ ఉందండి మా కడియంలో, గిరిజాల బాబు గారి ఆధ్వర్యంలో. మేము సిన్సియర్గా ఏ నాయకులు ఎవరు వస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు వస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని ఎవరిని ఎంటర్ చేయకుండా మేము సిన్సియర్గా చేస్తున్నాం.
మా ఉద్యమం చాలా సిన్సియర్గా ఈవేళ నిరాదీక్ష మొదలెట్టినప్పుడు 53వ రోజు నుంచి మాకు 4-5 రోజులు అప్పుడే జనం మేము కూర్చుంటాం మాట్లాడలోకి వస్తున్నారు. కొన్ని పార్టీలు పొలిటికల్ పార్టీలు టెంట్లేసి ఎత్తేసినాయి. కొన్ని పార్టీలు ఏమో చూసుకోవాల్సి వస్తున్నాయి. ప్రజలు ఎలా చూస్తున్నారు అనుకుంటున్నారు? స్వచ్ఛందంగా ఎవరు చేస్తున్నారో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా అని ఆలోచిస్తున్నారు. ఆ ఉద్యమంలో మేము మా కడియం స్కూల్ ఉందండి, యూటీఎఫ్, దీనికి అనుబంధ సంస్థ సిపిఎంకే. వాళ్ళ ఉపాధ్యాయులు మా కడియం స్కూల్లో 32 మంది ఉంటే 26 మంది యూటీఎఫ్ నాయకులే. దాంట్లో మేము ఒకరోజు అడిగితే అలా మరి సిపిఎంకి అనుకూలమైంది యూటీఎఫ్ చేయాలి కదండి, అలా చేసేయలేదు. బలవంతం వాళ్ళ చెప్పగా హైకమాండ్ ఏదో అంటే ఇక్కడ వాడట అక్కడ ఉన్నాడట హైదరాబాద్లో అని తన్నేస్తారని భయం అట. అలా చెప్పే మాటలు. దానికి మేము ఎలా చేయాలో స్వచ్ఛంగా వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చాం. కడియంలోనే అన్ని పార్టీల నాయకులు ఒక వేదిక మీద చూడటం కూడా జరిగింది. ప్రజలు మిగతా జిల్లాలో ఆ వాతావరణం ఎక్కడ కనపడదు. కడియంలోని కూడా ఏంటంటే ఒక స్వచ్ఛంద సంస్థ చేస్తుంది కాబట్టి అక్కడ అందరూ వస్తున్నారు అంతే. సో అది కూడా లేదు కదా ఇక్కడ జేఏసీ. ఇక్కడ మనకి విద్యార్థులకు సంబంధించి కానీ లేకపోతే ఇతర జేఏసీలు నాన్ పొలిటికల్ జేఏసీ చేసిన అందరు నాయకులు ఒక వేదిక మీద కనిపించిన సందర్భం అయితే లేదు రాజమండ్రిలో, ఎక్కడ లేదు, జిల్లాలో కూడా లేదు. అలాగే మన సీతానగరం ఏరియాలో కూడా మదర్ తెరేసా అని ఏదో చూసామండి మనం రీసెంట్ గా. ఇప్పుడైనా సరే ఈ స్వచ్ఛంద సంస్థలు ఈ ఆళ్ళ గుప్పుట్లోనే ఉంటే ఈ ఉద్యమం ఎదరికెళ్తుందండి. కానీ ఇంకా ఒక్కొక్కళ్ళు ఎంటర్ అయిపోయే పరిస్థితి వచ్చేస్తుందండి. రాజకీయ నాయకులు ఎంటర్ అయిపోయిన వాళ్ళ జెండాలు తీసేసి రమ్మన్నారండి. వాళ్ళు వచ్చాక ఎలా ఉంటుంది ఉద్యమం హైజాక్ చేస్తారండి. ఎవరికాళ్ళు హైజాక్ చేస్తారు ప్రజలు గమనించాలంటారా? 100% గమనించాలండి. గమనించి వాళ్ళ జెండాలు తీసుకురమ్మన్నారండి. ఎందుకంటే మేము చూస్తున్నాం, మేము అంత ఉద్యమం చేస్తుంటే ఎవడో జెండా పెట్టుకుని వస్తారండి వెనకాల. ఏంటి వాళ్ళ పార్టీ జెండా ఏంటి? ఇంత ఉద్యమం ఇంత ఎలా జరుగుతుంటే వాళ్ళ క్రెడిట్ అంతా మైలేజ్ అంతా వాళ్ళకి రావాలని చూస్తున్నారండి. ఎవరినో ఒకరిని పంపించడం జరుగుతుంటుంది. మన స్వచ్ఛందంగా మన ఈ జనం ఊరుకుంటలేదు అనుకోండి అక్కడ ఆ ఏరియాలో. అలాగే ప్రతి చోట జరగాలి. అంటే వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్తున్నారు మేము? జెండా పట్టుకున్న వాళ్ళకి తెలియదు ఏముందండి, ఖచ్చితంగా తీసేయమని చెప్తున్నామండి. ఓకే, మీ దగ్గర మళ్ళీ వద్దాం. ఫైనల్గా మీరు చెప్పండి చక్రవర్తి గారు, మీరేమంటారు? ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాన్ని ఇంకా ఎంతకాలం చేయాల్సిన అవసరం ప్రజలకి కనిపిస్తుంది? ఇంకా ఉద్యమానికి ఫుల్ స్టాప్ పడే రోజులు ఏమైనా ఉన్నాయా? ఇంకా కామాలు పెట్టుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి? మనం స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారి పరిపాలన ఉండేవాళ్ళండి. ఇప్పుడు ఎట్లీ పరిపాలనలో ఉన్నాం. సోనియా గాంధీ రాజ్యంలో ఉన్నామండి మనం. రాహుల్ గాంధీని ప్రధాని చేయడం ఆవిడ ఉద్దేశం. ఈ ఎంపీలు అందరూ కూడా ఖచ్చితంగా ఆవిడని ప్రెజర్ చేసి ఆవిడని మార్చగలిగితేనే మనం ఈ ఉద్యమానికి ఫుల్ స్టాప్ పెట్టగలం. అంటే దాదాపు 10 రోజులు అవుతుంది ఎంపీలు మంత్రులు అందరూ కలిపి సోనియా గాంధీకి అపాయింట్మెంట్ ఆవిడ అమెరికా నుంచి రాగానే ఒక అపాయింట్మెంట్కి ట్రై చేయడానికి ఇక్కడ మన కాకినాడకు చెందిన పల్లం రాజు గారిని కేంద్ర మంత్రిని ఒక మధ్యవర్తిగా పెట్టారు. ఆయన 10 రోజుల నుంచి ట్రై చేస్తున్నప్పటికీ కూడా అపాయింట్మెంట్ రావట్లేదు. ఈ పరిస్థితుల్లో ఆవిడ చెప్పి ఒప్పించడం ఎలా సాధ్యం? వీళ్ళు ప్రెజర్ తీసుకురావాలండి, ఆవిడకి తెలియపరచాలి. మరి వీళ్ళ స్టాండ్ తీసుకుని గట్టిగా మేము రాజీనామా చేస్తాం, పార్టీని కూలగొడతాం, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాం, ప్రభుత్వం పడిపోద్దనే ప్రజలు ఆవిడకి వినిపించాలి. చక్రవర్తి గారు, ఆవిడ మధ్య చాలా గోడలు ఉన్నాయి. ఒక్క దిగ్విజయ్ సింగ్ దాకా మాత్రం మన నాయకులు చేరగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ లోపలికి వెళ్ళి ఆవిడతో మాట్లాడడానికి కూడా ఆయన కూడా 2 రోజులకు ఒకసారి అపాయింట్మెంట్ కానీ ఆయనకి రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో మీకు ఖచ్చితంగా సోనియా గాంధీకి వాయిస్ వచ్చే అవకాశం ఉందా? వీళ్ళు ఒత్తిడి చేసేంత పరిస్థితి ఉంటుందా? ఇంకొకటే మార్గం ఏంటి, రాజీనామాలు సమర్పించడమే. అటువంటిప్పుడు వీళ్ళు రాజీనామాలు సమర్పించారు. రాజీనామాలు ఇవ్వడానికి వెళ్తే అక్కడ స్పీకర్ లేని వాతావరణం కనిపించింది. అది డ్రామా అంటారా, లేకపోతే నిజంగానే స్పీకర్ ముందుగానే కార్యక్రమం ఫిక్స్ అయిందంట? అదంతా డ్రామానండి, ఖచ్చితంగా అయితే డ్రామా. వీళ్ళు వేరే ఆల్టర్నేటివ్ చూసుకుని వీళ్ళు రాజీనామా చేయిందాం, వీళ్ళు రాజీనామా చేయడం వల్ల ఇప్పుడు గవర్నమెంట్ కూలిపోయేలా ఉంటాయి, వేరే సపోర్ట్ తీసుకుని వేరే పార్టీని కలుపుకుని మనం వీళ్ళ సేమాంధ్ర వాళ్ళు ఎంతమంది ఎంపీ సీట్లని అన్ని సీట్లు కూడా భర్తీ చేసుకునే వరకు డ్రామా ఆడుతున్నారు స్పీకర్ లేకుండా. వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలంటారు? ఒకటే మార్గం అండి, వీళ్ళు రాజీనామా చేయడమే ఫస్ట్ చేసేది. ఎంపీలు చేసి రాజీనామా సమర్పించడమే. చేయకపోతే ఆమోదించుకోవాలండి రాజీనామా, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఆమోదించుకోవాలి వెంటనే. డమ్మీ నామాలు అక్కర్లేదంటారు? అవునండి. ఓకే, మల్లికార్జున గారు మీరు సమయం ఇచ్చిపోతుంది, ఫైనల్గా మీరు చెప్పేది. సార్, ఇప్పుడు దాకా చాలా రోజుల నుంచి చూస్తున్నటువంటి ఎపిసోడ్స్లో ఈ రోజు మనం విన్న దాంట్లో ఒకటేంటంటే ఎంపీలు రాజీనామాలు ఆమోదించుకునేది సమస్య లేదు, వాళ్ళు చేర్చుకోరు. వాళ్ళు తర్వాత ఇలాగా వీళ్ళు అవకాశం ఇవ్వరు, అది పక్కన పెట్టేద్దామండి. ఇక డిలేయింగ్ ద జస్టిస్ ఈజ్ డినైయింగ్ ద జస్టిస్ అని ఒక ప్రొవర్బ్ మన లాయర్లు అందరూ చెప్తుంటారు.
ఇంతమంది మేధావులు లాయర్లు సమైక్యాంధ్ర గురించి పోటీ ఉద్యమాలు చేస్తున్నట్టు వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇది ప్రజల సమస్య, ప్రజలు అంటే పబ్లిక్. దీన్ని ఒక పిల్ కింద కోర్టులో కేసు వేయడం మానేసి, ఆర్గ్యుమెంట్ చేయడం మానేశారు ఎందుకని ఒక్కొక్కసారి అనుమానం వస్తూ ఉంటుంది. ఆల్రెడీ వేశారండి. వేసినప్పటికీ కూడా ప్రాసెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్టార్ట్ కాలేదు కాబట్టి ఇది అలౌ చేయట్లేదని కోర్టు రిజెక్ట్ చేసింది. గవర్నమెంట్ ఇండియా ఎందుకు అలౌ చేయట్లేదు? ఇది పార్టీల నిర్ణయం అయితే అయింది. ఇప్పటిదాకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాసెస్ స్టార్ట్ అవ్వలేదు. మీరు ప్రాసెస్ స్టార్ట్ అవ్వకుండా ఎట్లా మీరు క్లెయిమ్ చేస్తారని తెలియదు. అవును, ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ పుచ్చినట్టుగానే మనకి ప్రికాషన్ గా ముందు వేయచ్చు, దానికి ఏముంది, వదిలేయండి. ఇప్పుడు ఈ యొక్క రాజకీయ నాయకులు కానీ ఇప్పుడు పార్టీలకి ఈ ఉద్యమం ఎలా ఉందంటే, నాకు ఉదాహరణ చూపిస్తుంటే పార్టీల యొక్క ప్రచారానికి ఒక వేదికల్లా కనిపిస్తున్నాయండి. వివిధ పార్టీలు, ఏ పార్టీ అయినా కానీ ఇంక్లూడింగ్ ఆల్ పార్టీస్, నాయకుల యొక్క పేరు గురించి అయితేనేమిటి, పార్టీల యొక్క పేరు గురించి అయితేనేమిటి, పార్టీల జెండాల యొక్క టీవీలో కనిపించడానికి అయితేనేమిటి, బయట కనిపించడానికి అయితేనేమిటి, ప్రచారానికి పనికొచ్చేటువంటి యొక్క ఉద్యమంలా ఉంది. కానీ ఇది ముమ్మాటికి మనసా వాచా కర్మణ సమైక్యాంధ్ర చేస్తున్నటువంటి చెప్పుకునే ఒక ముసుగులో వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ని వాళ్ళు చేసుకుంటూ ఉన్నట్టుగా ఉంది. ఇది నేను ఈయన చెప్పినట్టుగా ఇప్పుడు కమిటీలో ఎలాగైతే అన్ని పార్టీల వాళ్ళు ఒక వేదిక దగ్గర ఉన్నారు, ఇందా చెప్పినట్టుగా అన్ని పార్టీల వారు జెండాలు తీసేసి ఓన్లీ సమైక్యాంధ్ర జెండా పట్టుకుని ఉద్యమాన్ని సాగించి చేస్తే బాగుంటుందని అభిప్రాయం. ఇక ఇప్పటికి 2 నెలలు దగ్గరికి వస్తున్నాయి, 52 రోజులు 58 రోజులు అయిపోయింది కదండి. ఎవరైనా సరే ఇది ఇలాగా ఉండి గర్భం చేస్తున్నట్టు ఉద్దేశంతో ఇది ఎలా ఉందంటే, ఎలా పబ్బం గడుపుకుందామా ఎన్నికలు వచ్చేదాకా అన్నట్టుగా చూపిస్తారు ఈ అధికారులు ఈ యొక్క నాయకులు కానీ మంత్రులు కానీ ఎవరైనా సరే. అంతేకాని సొల్యూషన్ లేదు. దీనివల్ల నష్టపోతుంది ఎవరయ్యా అంటే ప్రధానికి నష్టపోతున్నారు. కనుక తక్షణమే రాష్ట్రపతి పాలనకి ఎవరైనా సరే పెద్దలు సిఫార్సు చేసి దీన్ని చేసినట్టయితే అటు తెలంగాణ లేదు, ఇటు ఇది లేదు, ఈ ఉద్యమం కాదు, ఏం కాదు, సబ్సిడీ అయిపోతే చక్కగా హాయిగా నాయకులు కూడా మళ్ళీ ప్రజల్లోకి వచ్చేస్తారు. మామూలుగానో ఏదో చెప్తారు, ఇంకా వాళ్ళు రాజీనామాలు చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, ఇంకా సరిపోయా శుభ్రంగా హాయిగా. సో దయచేసి భగవంతుడు కోరేది ఏంటంటే ఈ వేదిక మించి రాష్ట్రపతి వారు కొద్దిగా కరుణించి తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని కోరుకుంటున్నాను సార్. నేను రాష్ట్రపతి పాలన విధిస్తే ఏకగ్రీవంగా వాళ్ళు బిల్లు పార్లమెంట్ కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా. రాష్ట్ర అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి, వాళ్ళు గవర్నర్ ద్వారా అప్పుడు చేస్తారండి. కరెక్టే. అక్కడ ఎలాగా మాలుగానేమో మన ఎంపీలు ఉంటారు కదా, మన ఎంపీలు ఇప్పుడు చెప్తున్నారు కదా, ఉన్నారు కదా, రాష్ట్రపతి పాలన ఇప్పుడు ఎంపీలు ఎలాగా ఉంటారు కదా. రాష్ట్రపతి పాలన మనకు వచ్చినప్పుడు రాష్ట్రానికే వస్తుంది ఏమిటి, అప్పుడు అక్కడ మాలుగానేమో చూసుకుంటారు వాళ్ళు. ఓకే సరే, సమయం అనే అభిప్రాయం అంతే. మించిపోయింది. కృష్ణారావు గారు, ఫైనల్ గా మీరు ప్రేక్షకులకు ఇచ్చే మెసేజ్ ఏంటి? దాదాపు 2 నెలలుగా సిసిసి కూడా ఈ ఉద్యమంలో కీలక పాత్ర వహిస్తుంది. సిసిసి చేస్తున్న ఈ కార్యక్రమాల పట్ల మీ స్పందన ఏంటి? ఈ కార్యక్రమం ద్వారా 1 minute మీ మెసేజ్. ముందుగా సిసిసి ఛానల్ భాస్కరం గారికి కానివ్వండి, పంతం కొండలరావు గారికి, సిబ్బందికి, మీ అందరికి కూడా కృతజ్ఞతలు. గల కారణం ఏంటంటే ఈ యొక్క సీమాంధ్ర విషయంలో కూడా మా వంతు సహకారం మాది, మేము బాధ్యులం, దీనికి మనం అందరం కలిసి పనిచేయాలి అనేటువంటి కార్యక్రమంలో సిసిసి టేకప్ చేసింది చాలా అభినందనీయం. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ త్రిబుల్-సి ద్వారా అందరికీ ప్రతి ఇంటికి అందచేయాలి అనేటువంటి కార్యక్రమం రూపకల్పన చేసి ఇటువంటి ఎపిసోడ్స్ ద్వారా అందరికీ తెలియజేయడం అనేది చాలా గొప్పతనం. ఆ కాన్సెప్ట్ రావడమే చాలా ఆనందదాయం. ఇది ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఇది. మరి ఈ రోజుల్లో కమర్షియల్గా ఆలోచించేటువంటి సంస్థలు చాలా ఉన్నాయి, కానీ త్రిబుల్-సి అలా చేయలేదు. ప్రజాస్వామ్యానికి ఉపయోగపడాలి, ప్రజలకు ఉపయోగపడాలి. ఇది ప్రైవేట్ సంస్థ అయినా కానీ బోళంత వ్యవస్థతో కూడుకున్నటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా. అయినా సిబ్బంది అలాగే కమిట్మెంట్గా పనిచేస్తున్నారు, యాజమాన్యం కూడా అలాగే పనిచేస్తూ మా వంతు సహకారంగా ఇది చేస్తున్నారు. కనుక మనం దీన్ని గుర్తుపెట్టుకుని మనకి మన యొక్క దేశ భవిష్యత్తు ఏ విధంగా ఉంటే బాగుంటుంది, మనం కూడా మన వంతు మనం ఏ విధంగా పార్టిసిపేట్ చేద్దాం అనేది ప్రజలందరూ కూడా గుర్తించి మన యొక్క ఆంధ్రాని మనం కాపాడుకుందాం. జై సమైక్యాంధ్ర. శ్రీనివాస్ గారు మీరే ఉంటారు సార్. ఫైనల్గా ఉద్యమం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మీడియా ఏదైతే ఉందో దాంట్లో సిసిసి ఛానల్ పాత్ర చాలా ప్రధానమైంది. ఈరోజు ఎంటైర్ రాజమండ్రి కానివ్వండి, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కానివ్వండి, ఈ సిసిసి ఛానల్ ద్వారా చాలా అవగాహన పెంపొందించుకున్నారు ప్రజలందరూ కూడా. మీ యొక్క అడ్వైజ్ వల్ల చాలా మంచి ఇది అవుతుంది. అలాగే డెఫినెట్గా ముందు కూడా మీడియా పాత్ర ఎంతైనా ఉండాలి. అలాగే మీ యొక్క సహాయ సహకారాలతో ఢిల్లీలో ఈ మీడియాని మనకి ప్రచారం నేషనల్ మీడియాని ప్రచారం చేయకుండా అడ్డుకునే పరిస్థితులు చాలా ఉన్నాయి.
ఇన్ని రోజు ఇంత వాగ్వాదంతో ఇంత రణరంగం జరుగుతున్నా కానీ అక్కడ చీమ కుట్టినట్టు కూడా లేదంటే కనుక అక్కడ మీడియాది ప్రచారం లేదని నా అవగాహన. దయచేసి ఇంతవరకు ఇప్పటివరకు చేసినటువంటి దాంట్లో డెఫినెట్గా మీ సిసిసి ఛానల్ పాత్ర చాలా ఉంది. మేము జేఏసీలో పొలిటికల్ అండ్ నాన్ పొలిటికల్ చేసామండి. మేము ముప్పటి సుబ్బారావు గారిని వీళ్ళు ఎవరు పెట్టినప్పుడు కూడా ఈ ఎల్ఐసి తరఫున మా యాక్టివిటీ మేము చేసుకుంటూ వస్తున్నాం. ఆల్రెడీ అంటే సిసిసి యాజమాన్యం నేషనల్ ఛానల్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం కొంతకాలంగా చేపట్టండి. మీరేమంటారు చక్రవర్తి గారు? ఈ విషయంలో సీమాంధ్ర ఉద్యమంలో సిసిసి పాత్ర నేను అభినందిస్తున్నాను. ఖచ్చితంగా మీ మీడియా లేకపోతే ఈ ఉద్యమం ప్రజలకి వరకు వెళ్ళదు. మీ ఛానల్ నేను చాలా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి సూర్యబాబు. సారీ సాయిబాబు గారు. థ్యాంక్స్ టు సిసిసి ఛానల్ సార్. ఎందుకంటే ఈ ఉద్యమంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా మిషన్ కాల్ ఇస్తే మాకు వచ్చి ఫుల్ కవరేజ్ చేస్తున్నారు. కడిగిన కూడా ఇంచుమించుగా మా బాధ్యతా సేవా సంస్థ తరఫున ప్రతి కార్యక్రమంలో కూడా బాగా హైలైట్ చేశారు. అలాగే మీడియాని ఇంకా బాగా మామూలుగా ఈ కార్యక్రమాలను బాగా డెవలప్ చేసి ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీ చెవికి వినబడేలాగా మీరు హెల్ప్ చేసి పెడతారని చేస్తున్నాను. జై సమైక్యాంధ్ర. ఎందుకంటే మా సిసిసి ఛానల్ అనేది చాలా గొప్ప పాత్ర పోషిస్తుందండి. కానీ మేము ఎల్ఐసి ఏజెంట్లుగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ మా సంస్థ ఈ దేశంలోనే మా రాజమండ్రి డివిజన్ ఎన్నోసార్లు ఫస్ట్ ప్లేస్ వచ్చిందండి. ఈ రాజమండ్రి డివిజన్ ఈ సమక్ష ఆంధ్రప్రదేశ్లో ఈవేళ మేము ఇక్కడ బిజినెస్ని మేము హైదరాబాద్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంది కాబట్టి హైదరాబాద్ నుంచి కూడా బిజినెస్ తేగలిగాం. అదే ఇడిపోతే అటు తెలంగాణ వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ రాదు, మనకి రాదు. అందువల్ల ఎల్ఐసి కూడా ఇబ్బంది పడే పరిస్థితి, ఎల్ఐసి ఏజెంట్ ఖచ్చితంగా ఇబ్బంది పడే పరిస్థితి మంచి పాయింట్ చివరిలో చెప్పారు. అందుకని దాన్ని గుర్తించి మనకు సమక్ష ఆంధ్రప్రదేశ్గా ఉండాలి. జై సమక్ష ఆంధ్రప్రదేశ్. మల్లికార్జున గారు ఫైనల్. సార్, మన రాజమండ్రిలో ఈ CCC ఛానల్ వారు భాస్కరం గారు అయితే మనకి మీరు అందరూ కూడా చక్కగా చాలా కాలం నుంచి దీన్ని సంస్థ నడుపుతూ సమయానుకూలంగా చక్కగా ఈ యొక్క ప్రతిరోజు కూడా ఈ సిహి ఛానల్లో ఈ ప్రోగ్రాన్ని చర్చాగోష్ఠి పెట్టి అందరూ పెద్ద వాళ్ళ చేత మాకు కార్యక్రమాలు నడిపిస్తున్నారు. ఇలాంటి ప్రోగ్రాంలో మాకు కూడా ముఖ్యంగా నాకు కూడా అవకాశం ఇప్పించారు. దానికి సిహి ఛానల్ వారికి అందరికీ కూడా పెద్ద యాజమాన్యానికి ప్రతి వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం తొందరగా పూర్తి అవ్వాలని, అంటే ఉద్యమం పూర్తి అయిపోయి అందరూ కూడా మనతో అందరూ సమైక్యంగా ఉండాలని భగవంతుడు పెద్దలకి అందరికీ కూడా మంచి మనసునిచ్చి మంచి యొక్క అవగాహన ఇచ్చి సఖ్యతగా ఉండేటట్టుగా ఈ సమస్యకి ఫుల్ స్టాప్ వచ్చేటట్టుగా మార్గాన్ని ఆదేశించాలని మీ ద్వారా కోరుకుంటూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లికార్జున గారికి, సూర్యబాబు గారికి, అదేవిధంగా సాయిబాబా గారికి, పివి కృష్ణారావు గారికి, శ్రీనివాసరావు గారికి, చక్రవర్తి గారికి అందరికీ ప్రత్యేకంగా ఛానల్ యాజమాన్యం తరపున ధన్యవాదాలు. ఛానల్ యాజమాన్యం సిబ్బంది చేస్తున్న కృషిని వీరందరూ కూడా అభినందించినందుకు, ప్రజల పక్షాన నిరంతరం మా పోరాటం కొనసాగుతుందనే ఉద్దేశం యాజమాన్యం కంటిన్యూ చేస్తూనే ఉంటుందని చెప్పడానికి మేము ఎలాంటి సంకోచం వహించటం లేదు. ఖచ్చితంగా ప్రజల సమస్యల్ని అందరి దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ చైతన్యం తీసుకురావడానికి నిరంతరం మా ప్రయత్నం కొనసాగుతుందని ఈరోజు ఎల్ఐసి కుటుంబం సభ్యులుగా ఉన్న ఈ ఏజెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చర్చను ఇక్కడితో ముగిస్తున్నాం. రేపు మరో అంశంలో మరో బృందంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి సిసిసి. పోయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ పగదింటి నడుమగూడ. పోయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ పగదింటి నడుమగూడ. కష్టాలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కినుకరేచి, అన్న కష్టాలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కినుకరేచి, సత్యాగ్రహణం చేసి ఒక తండ్రిని ధారపోసి దాయాదుల వెన్ను వంచి సొంత గడ్డ సమార్జించి తెలుగు జాతి పరుగు పెంచి సమైక్యతను నిర్వచించి ఇప్పుడు రాష్ట్రపటం చించి చించి ఏమున్నది 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 ఏమున్నది
ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ ప్రగడింటి నడుమగోడ ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ ప్రగడింటి నడుమగోడ ఓ సోదరుడా ఓ నా చెలికాడా ఇటురా ఓ సోదరుడా ఓ నా చెలికాడా మనదే ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడ మనదే ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడ ఆంధ్రసీమ తెలంగాణ ఒక్కొక్కటొక ఊడ ప్రతి ఊరు ప్రతి పల్లె తెలుగు చెట్టు కాడ పట్టించామనుకో ఇప్పుడు వేరుపాటు చీడ ఇంకేమున్నది ఏమున్నది 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 ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగడింటి నడుమగోడ ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగడింటి నడుమగోడ జాతి మహాయాత్ర ఇలా సాగే పోవాలి గాని జాతి మహాయాత్ర ఇలా సాగే పోవాలి గాని నడుమన మన అడుగులు తడబడిపోతే నడకలలో వడిపోతే మనకు చెడిపోతే గొంతుల శృతి విడిపోతే కలయిక సందడిపోతే ఒక స్నేహపు ముడిపోతే తడిపోతే ఏమున్నది 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 ఓయి తెలుగువాడా ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ ప్రగతింటి నడుమగోడ ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ ప్రగతింటి నడుమగోడ ఓయి తెలుగువాడా ఓయి తెలుగువాడా ఓయి తెలుగువాడ తగదింటి నడుమగోడ తగదింటి నడుమగోడ తగదింటి